మహిళా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన శోభన్ బాబు గారంటే ఆయనకి అభిమానం. ఇద్దరు లెజెండ్స్తో మీరు ప్రయాణం చేశారు. మాకు వాళ్ళిద్దరు కూడా చాలా అభిమానం. ఒకళ్ళు మహానటులు, మహానాయకుడు ఎన్టీ రామారావు గారు, ఇంకొకరు శోభన్ బాబు గారు. నిజంగా వాళ్ళిద్దరితో కలిసి ప్రయాణం చేసే అదృష్టం కలగటాన్ని మీరు ఎలా భావిస్తారు? మాకు ఎన్టీఆర్, తెలుగుదేశం ఈ రెండు తప్ప ఇంకోటి తెలిసేది కాదు. మా కృష్ణా జిల్లా వస్తున్నామంటే మేము కోదాడ దాకా వెళ్ళిపోయేవాళ్ళం మోటార్ సైకిల్ వేసుకొని. కోదాడ 100 కిలోమీటర్ జర్నీ చేసేవాళ్ళు, జిల్లా మొత్తం తిరిగి అక్కడి నుంచి తీసుకొచ్చేవాళ్ళు ఆ రోజుల్లో. ఆ రోజున ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, కాంగ్రెస్ పార్టీ విధానాలు, సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రిని మారటం. శోభన్ బాబు గారు మీ బంధువులు అని చెప్తున్నారు. నిజంగా ఎలా సార్, ఎలా రిలేషను? శోభన్ బాబు గారు మా పెద్దమ్మ గారు అబ్బాయి. అన్నయ్య గారు అవుతారు. మా అన్నయ్య. అంటే ఆయనకి నాకు 15 ఏళ్ళు గ్యాప్ ఉంది. మా నాన్నగారు నా చిన్నతనంలో చనిపోయారు. చనిపోవటంలో నేను అమ్మమ్మ గారి ఇంటి దగ్గరే పెరిగా. వాళ్ళకి 70 ఎకరాల పొలం ఉంది. వాళ్ళ ఆనందం. సోమబాబు గారికి వ్యవసాయం బాగానే ఉండేది. వాళ్ళ తలంగారు జనమే పోగిడే ముఖమే వద్దంటావే లాంటి ఎన్టీ రామారావు గారిని వదిలి కూడా మీరు వెళ్ళాల్సిన పరిస్థితి ఆ టైంలో ఉంచింది. లక్ష్మీపార్వతితో వెళ్ళినా కూడా ఎన్టీ రామారావు గారు ప్రచారానికి వెళ్ళినా కూడా ఆదరించారు, ఓట్లు వేశారు, మంచి మెజార్టీతో గెలిపించారు. ఎన్టీఆర్ మీద చెప్పులు వేశారు, ఆయన్ని అవమానించారు అని చెప్పి కూడా లక్ష్మీపార్వతి ఇప్పుడు కూడా చెప్తా ఉంటుంది బయటకు వచ్చి. ఎవరు అవమానించారు సార్? లక్ష్మీపార్వతి వైస్రాయ్ హోటల్కి రాకపోతే మొత్తం దిగిలిపోయాళ్ళు. అసలు ఎన్టీ రామారావు గారు అనేవాడు ఆయన కనుక ఎవడు రాని కాదని వచ్చి ఆయన కనుక వస్తే పైకి వచ్చినా కానీ అసలు పైకి కాదండి, ఆయన వస్తుంటే గేట్లు తెలుసుకునే గేట్లు బాబా ఆ లోనికి వస్తే ఎక్కడ రూముల్లో ఉన్నాడు తలుపులు బద్దలు కొట్టుకుని వచ్చేవాళ్ళు ఆయన కాళ్ళ దగ్గరికి. ఎన్టీఆర్ క్యాంప్లో ఇలా చూసుకుంటే ఇక్కడ దేవుని నెహ్రూ ఉన్నారు. ఎందుకంటే మీ జిల్లాకి సంబంధించిన మీరు రండి. డిటిఆర్సీ ముఖ్యమా మీకు ఎన్టీఆర్ ముఖ్యమండి? అది వెళ్ళికడుతో ఒకటే అడుగుతున్నాను నేను. ఎవరి గేమ్లో వాళ్ళు ఉన్నారు, ఎవరి గేమ్లో వాళ్ళు ఉన్నారు. ఆ గేమే ఎన్టీఆర్ దెబ్బ కొట్టింది. వీళ్ళు ఎవరో కాదు కొట్టింది. అక్కడ చంద్రబాబు గారిని ఒక పక్కన విలన్గా చూపిస్తారు, ఒక పక్కన హీరోగా చూపిస్తారు. లాస్ట్ చివరికి ఎన్టీఆర్ మరణాన్ని కూడా రాజకీయం చేసుకునే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే లక్ష్మీపార్వతి అజాగ్రత్త వల్లే కరెక్ట్ టైంకి పిలవలేదని వాళ్ళు. ఇప్పుడు దానికి ఏం చేశారు? అందరూ కలిపి ఎన్టీఆర్ని బలి చేశారు. అందరికీ నమస్కారం. తెలుగు జాతి పౌరుషాన్ని ప్రపంచానికి చాటిన అన్న ఎన్టీ రామారావు గారంటే ఆయనకి ప్రాణం. అదేవిధంగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసి మహిళా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన శోభన్ బాబు గారంటే ఆయనకి అభిమానం. అన్న ఎన్టీ రామారావు గారి యొక్క ఆయన మీద ఉన్న అభిమానంతో, నమ్మకంతో రాజకీయాల్లోకి వచ్చి తన యొక్క నియోజకవర్గాన్ని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఆయనే మైలవరం మాజీ శాసనసభ్యులు జ్యేష్ఠ రమేష్ బాబు గారు. సార్ నాతో ఉన్నారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం రమేష్ బాబు గారు. నిజంగా మిమ్మల్ని కలవటం చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే సార్ ఇద్దరు లెజెండ్స్తో మీరు ప్రయాణం చేశారు. మాకు వాళ్ళిద్దరు కూడా చాలా అభిమానం. ఒకళ్ళు మహానటులు, మహానాయకుడు ఎన్టీ రామారావు గారు, ఇంకొకళ్ళు శోభన్ బాబు గారు. నిజంగా వాళ్ళిద్దరితో కలిసి ప్రయాణం చేసే అదృష్టం కలగటాన్ని మీరు ఎలా భావిస్తారు? అదృష్టంగానే భావిస్తాం. అంత అదృష్టం నాకు అవకాశం వచ్చినందుకు నిజంగా నేను అదృష్టవంతుడే. ఎందుకంటే పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు పార్టీ అంతకుముందు నేను మద్రాసులో ఒక 1 year ఉన్నాను. ఎన్టీ రామారావు గారు తాతమ్మ కళ ఇవన్నీ తీసే టైంలో సోమబాబు గారు మా పెద్దమ్మ గారు అబ్బాయి. పెద్దమ్మ గారు మా అన్నయ్య. మేమిద్దరం ఒకే ఇంట్లో పెరిగాము, కుటుంబంలోనే. ఆయన అంటే ఆయనకి నాకు 15 ఏళ్ళు గ్యాప్ ఉంది. అయినా కూడా ఆయన హై స్కూల్లో చదువుకునేటప్పుడు నేను చిన్నపిల్లవాడిని. ఆ తర్వాత దాని తర్వాత మద్రాసు రావటం పోవటం అనేది ఉండేది. ఆయన కొంతకాలం ఆయన దగ్గర నేను 1 year ఉన్నా అక్కడ.
సుభాషిణి థియేటర్ ఉండేది. ఆ సుభాషిణి థియేటర్లో ఉండేవాడు. ఓకే. అక్కడ ఎన్టీ రామారావు కానీ అందరూ హీరోలు రావటం, ఎంజీఆర్, అందరూ ఏఎన్ఆర్ కానివ్వండి, కృష్ణ గారు కానీ అందరూ వచ్చేవాళ్ళు, కృష్ణరాజు గారు వీళ్ళంతా కంపల్సరీగా. అయితే అప్పుడు అప్పుడు వయసు ఎంత అంటే నాకు దాదాపు 16-17 ఏళ్ళు ఉండేవి. 17 ఏళ్ళు మీకు? నాకు ఎంతసేపటికి రాజకీయం ఇంట్రెస్ట్ అట్లా ఉండేది. అక్కడ ఉన్నా కూడా ఎప్పుడు 10 మంది కావాలి, 10 మంది రాజకీయం హై స్కూల్లో చదువుకునేటప్పటి నుంచి ఉండేది. అందుకే నేను దానివల్ల ఎడ్యుకేషన్ కూడా కొంచెం చెడిపోయింది నాది. నేను కాలేజీ లెవెల్ కూడా వెళ్ళలేకపోయా. సరే, ఆ తర్వాత నేను ఆ ఇంట్రెస్ట్తో నేను ఇక్కడికి వచ్చేసా. ఓకే. ఇంటికి వచ్చేదో కాంట్రాక్ట్ చేయాలి, చిన్నగా వ్యాపారం చేయాలనే ఆలోచన మొదలుపెట్టి రాజకీయాల్లోకి వెళ్ళిపో 1942 మార్చి 29వ తారీఖున ఎన్టీ రామారావు గారి పార్టీ. ఆ రోజు నేను హైదరాబాద్లో ఉన్నా. ఓకే. ఒక వ్యాపార నిమిత్తం ఏదో వ్యాపారం కోసం వచ్చా. ఆ ఇంట్రెస్ట్తో ఇక ఆయనతో జాయిన్ అయిపోయా. ఎన్టీ రామారావు గారి సమాజమే దేవాలయం, ప్రజలు దేవుళ్ళు. అసలు కొటేషన్ అదిరిపోతుంది కదా. ఆ రోజున ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, కాంగ్రెస్ పార్టీ విధానాలు, సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రిని మారటం, వీధికి ఒక రౌడీ గ్రామాల్లో కూడా తయారైపోయింది. ఇవన్నీ ఎన్టీ రామారావు గారు కళ్ళకద్దినట్టు చూపించేవారు, ప్రజలకి చెప్పారు. అప్పుడు మేము కుర్రాళ్ళం ఇన్స్పైర్ అయ్యాం. మేము చెప్పేది మనం సమాజంలో మనం కూడా ఒక పౌరుడిగా మనం ఆయనతో వెళ్ళాలి అనేటువంటి ఆలోచన రావటం, ఆయనతో మేము ఫాలో అవటం. మాకు ఎన్టీఆర్, తెలుగుదేశం ఈ రెండు తప్ప ఇంకోటి తెలిసేది కాదు. ఆ రకంగా మేము ఆయనతో ప్రయాణం చేస్తాం, ఎన్టీ రామారావు గారితో. ప్రతిదీ మా కృష్ణా జిల్లా వస్తున్నామంటే మేము కోదాడ దాకా వెళ్ళిపోయేవాళ్ళం మోటార్ సైకిల్ వేసుకొని. కోదాడ 100 కిలోమీటర్ జర్నీ చేసేవాళ్ళు, జిల్లా మొత్తం తిరిగి తీసుకొచ్చేవాళ్ళు ఆ రోజుల్లో. అంతేకాకుండా ఆయన ఫస్ట్ పార్టీ మా ఊరు కూడా, మా కుంటముక్కలు కూడా మేము అంటే ఊళ్ళోకి రాలేదు కానీ మా ఊరు దగ్గరే ఒక నైట్ హాల్ట్ ఉన్నారు. అక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఆ రోజుల్లో మేమే చేసాం. అక్కడ భోజనాలు కానీ సౌకర్యం కానీ, పొద్దున్నే టిఫిన్ కానీ అన్ని ఏర్పాట్లు మేమే చేసాం. ఆ రకంగా ఆయనతో అట్లా మేము ప్రయాణం చేసాం. తర్వాత తర్వాత అధికారంలోకి రావటం, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మామూలుగా ఉంటుంది కదా రాజకీయ అధికారం, పార్టీలు, ఇవన్నీ సహజం కదా. ఆ తర్వాత నేను మాకు తోమాటి ప్రేమనాథ్ గారు అని జిల్లా యూత్ ప్రెసిడెంట్ గారు ఉండేవారు, డాక్టర్ గారు సార్. ఆయనతో మాకు సన్నిహితం ఏర్పడింది. ఆయన ద్వారా దగ్గుపాటి వెంకటేశ్వరరావు దగ్గరికి వెళ్ళటం, దగ్గుపాటి వెంకటేశ్వరరావుతో సన్నిహితం ఏర్పడటం. మాకు నిజంగా చెప్పాలి గురువు గారు వాళ్ళే, దగ్గుపాటి వెంకటేశ్వరరావు. నాకు అసలు 89లో నాకు సీట్ వచ్చింది. అసలు నాకు సీట్ ఎట్లా వచ్చింది, నేను అప్లికేషన్ పెట్టలా, నాకు తెలియదు అప్పుడు. కానీ మీరు యూత్ ఒక సామాన్య కార్యకర్తగా ఉండేవాడు తప్ప పని చేసుకుంటూ వెళ్ళటం, ఇదంతా పని చేయటం తప్ప అందరినీ కలుపుకొని వెళ్ళటం ఈ పని తప్ప మనకి ఇంకోటి తెలిసేది కాదు. 89లో మరి ఆ రోజుల్లో పరిస్థితి ఎన్టీ రామారావు గారు అంటే అదే. ఎన్టీ రామారావు అంటే వాళ్ళు చెప్తారు కదా, దట్ ఈజ్ ఎన్టీఆర్ అని. ఎన్టీఆర్ అది రాజకీయాల్లో నాకు సీట్ వస్తే జిల్లా కూడా ఆశ్చర్యపోయింది. ఆ రోజు ఒక సామాన్యుడికి, ఒక వర్కర్కి ఇచ్చాడు ఎన్టీ రామారావు. అది ఎన్టీఆర్ అంటే నిజంగా గుర్తించి ఐడెంటిటీ చేసి ఇచ్చారు, అది పార్టీ అంటే అని చెప్పుకునేవాళ్ళు ఎక్కడ చూసినా కూడా. ఆ రకంగా 89లో ఆ రోజు. అంటే ఎలా సార్, అంటే చాలా మంది మైలవరం అనగానే కంచు కోట, అక్కడ రమేష్ బాబు గారికి ఎందుకు టికెట్ వచ్చిందంటే అదే వచ్చింది. మరి అది ఏంటంటే కేవలం నా వర్క్ చేయడం తప్ప ఇంకోటి తెలియదు, నాకే తెలియదు. నేనే ఆశ్చర్యపోయా, జనం ఆశ్చర్యపోవడం, నేనే ఆశ్చర్యపోయా. నాకేంటి 89లో సీట్ అని. నాకు 83లో కూడా ఒకసారి ఎన్టీ రామారావు గారు నన్ను అడిగారు, పోటీ చేయమన్నారు. అప్పుడు నా వయసు అసలు నాకు అంత ఇది లేదు, అవగాహన కూడా ఉండదు, పోటీ లేదు, నాకు అవగాహన కూడా లేదు, నేను ఏం చేయలేను. అక్కడ అందుట్లో మాకేంటి చర్మల వెంకటరావు, కోండి బాసారు, అటు పక్కనే కొలిపవన్ గారు, పెరనే కోడిసారు, ఉద్దళ్ళు ఉండేవాళ్ళు కృష్ణా జిల్లా అంటే. అట్లాంటి వాళ్ళు మనం వెళ్ళి ఏం పోరాడతాం. నేను కూడా వాళ్ళతో మా అందరికీ బంధుత్వాలు ఉన్నాయి, వాళ్ళతో వాళ్ళు వెనకబడి తిరిగేవాడిని. అట్లాంటిది వాళ్ళు ఎదురుకెళ్ళి మనం నిలబడి చేసేంత కెపాసిటీ మనకు ఆ రోజు లేదు. అయితే ఎన్టీ రామారావు గారు అభిమాని పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే మనసులో మాత్రం వ్యతిరేకత ఉండేది. ఇటు చూస్తే అందరూ బంధువులే. కానీ నేను ఇట్లా తెలుగుదేశం ఫాలో అవ్వటం, తర్వాత నాకు గుర్తింపు రావటం, నాకు ఎన్టీఆర్ ఐడెంటిటీ చేసి ఎన్టీ రామారావు గారు నాకు 89లో సీట్ ఇవ్వటం, అది అప్పుడు నేను 1133 ఓట్లతో ఓడిపోయా. ఎంత సార్ మీ వయసు ఫస్ట్? ఇప్పుడు వచ్చేటప్పటికి 27 ఉంటాయి అంతే. 27 కాదు, 30 ఉంటాయి. అయినా కానీ 1100 ఓట్లు అంటే మీరు అసలు 27-28 ఉంటాయి. సరే, ఓడిపోయాను. ఓడిపోయిన తర్వాత నేను ఆ గ్రామాల్లో ఓడిపోయిన తెల్లారి నుంచి గ్రామాల్లోకి, అప్పుడు మనకి ఎంత ఇది లేదు కదా, కసి ఉండేది. ఓడిపోయాను, మళ్ళీ సాధించాలని. సరే, వీళ్ళందరూ నా కోసం ఓటేశారని చెప్పి నేను ఊళ్ళల్లోకి వెళ్ళి తిరగటం మొదలుపెట్టాను.
ఆ తిరుగుతూ ఉంటే ఊళ్ళోకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి లేడీస్ కానీ పెద్దలు వాళ్ళు నన్ను వాడేసుకొని కళ్ళమ్మడి నీళ్ళు పెట్టేవాళ్ళు. ఓడిపోయారు. నాకైతే అర్థమయ్యేది కాదు. సహజం కదండి, ఓడిపోవటం అనేది ఎవరో ఒకళ్ళే గెలుస్తారు కదా, మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు అనేవాడిని. అంటే నేను కుర్రాడిని, అవతలేమో వద్దండు పెద్ద పెద్దోళ్ళు. మమ్మల్ని ఏ రకంగా నువ్వు రక్షిస్తావు, వీళ్ళందరూ పెద్ద పెద్దోళ్ళు అని వాళ్ళ బాధ వ్యక్తపరిచారు. దాంతో నాకు ఇక ఓళ్ళల్లో తిరుగుతూ ఇక వాళ్ళతో మమేకం అయిపోయా. ఏదైనా సరే మనం వీళ్ళని వదిలిపెట్టకూడదు, మన వీళ్ళతో ఉండాలి, ఇది మన లైఫ్ అనేది నిర్ణయించుకున్నాక. నిర్ణయించుకొని ఇక 5 సంవత్సరాలు ఓడిపోయినా కూడా నేను తిరగటం, అంతా ఫైట్ చేయటం. కాంగ్రెస్ అధికారంలో ఉంటే, కాంగ్రెస్ అంటే ఆ రోజుల్లో తెలిసిన పరిస్థితి, ప్రతి మనకు తెలుగుదేశం పార్టీ లేకుండా నామరూపాలు లేకుండా చేయాలనే ఆలోచన వాళ్ళకు ఉండేది. అందరూ తొందరగా బయటకు వచ్చేవాళ్ళు కూడా కాదు. నాకు అప్పుడు నాకు దగ్గుపాటి వెంకటరావు డిస్ట్రిక్ట్ యూత్ ప్రెసిడెంట్ ఇచ్చారు. ఆ యూత్ ఒక పక్కన డిస్ట్రిక్ట్ తిరుగుతా, ఒక పక్కన నియోజకవర్గం చూసుకుంటా, మొత్తం 3 ఏళ్ళు నేనే బాగా వర్క్ చేసాం. అప్పుడు వర్క్ చేయడం ఒక గుర్తింపు వచ్చింది నాకు ఆ గుర్తింపు రావడానికి ఒక పక్కన ఎన్టీ రామారావు గారు అయితే మళ్ళీ దగ్గుపాటి వెంకటేశ్వర మా గురువు గారు నాకు యూత్ ప్రెసిడెంట్ ఇవ్వటం చేయటం. నేను వాళ్ళ ఒక పక్కన వాళ్ళకి బ్యాడ్ రాకూడదని ఒక పక్కన మైండ్లో పెట్టుకొని జాగ్రత్తగా నా పని నేను చేసుకుంటూ జాగ్రత్తగా వచ్చేసి నా పని నేను చేసుకునేవాడిని. తర్వాత నాకు చర్మల వెంకటరావు గారు నా మీద పోటీ పెట్టారు కాంగ్రెస్ పార్టీ తరఫున. మనం ఎంత కష్టపడ్డా కూడా ఆ రోజు పెద్ద ఫైట్ అది. అప్పుడు 8,000 ఓట్లతో 8,000 ఓట్లతో గెలిచాను నేను 94లో. గెలిచిన దగ్గర నుంచి ఇక నియోజకవర్గం అభివృద్ధి నాకు ఇక ఒకటే అనుకున్నాం, నియోజకవర్గం అభివృద్ధి డెవలప్మెంట్ నా ప్రజల అభివృద్ధి నా అభివృద్ధి అనుకొని నేను ఎంతసేపటికి దాంట్లోనే ఆలోచించినప్పుడు నాకు సెకండ్ థాట్ లేదు. నేనేంటి, నా పదవి ఏంటి, అసలు ఆ ప్రోటోకాల్ కానీ పట్టించుకుంటాం కానీ ఏం ఉండేది కాదు. అసలు నాకు ఎంతసేపటికి ఏంటంటే జనం నాకు ఏం కావాలి, నియోజకవర్గంలో డెవలప్ చేయాలి. ఎక్కడికి వెళ్ళిన ఏమైందంటే ప్రతి గ్రామంలో గుడ్ లైట్లు ఉండేవి, క్వాలిటీ కరెంటు కూడా ఉండేది కాదు, డిమ్ కరెంట్ ఉండేది. అక్కడన్నీ ట్రాన్స్ఫార్మర్స్ అప్పుడప్పుడు 60 kV ఉండేవి, మొత్తం మార్చేసి 100 kV ట్రాన్స్ఫార్మర్స్ పెట్టడం, ప్రతి ఊళ్ళో మంచి క్వాలిటీ కరెంట్ ఇవ్వటం, ఇట్లాంటివన్నీ చేసుకురావచ్చాం. ప్రతి ఊళ్ళో రోడ్లు, లింక్ రోడ్లు వేయటం, ప్రతి ఊళ్ళో ఓవర్ ట్యాంక్. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏంటంటే ఆ రోజుల్లో నేను ఊళ్ళో తిరిగేటప్పుడు పాప నీళ్ళ కోసం గంటల తరబడి ఇబ్బంది దూరం నుంచి తెచ్చుకోవటం ఉండేది. వీళ్ళందరికీ ఏదో ఒకటి ఆల్టర్నేట్ చేయాలని మొత్తం ప్రతి ఊళ్ళో ఓవర్ ట్యాంక్ కట్టాం, ప్రతి ఊరు కట్టాం. ప్రతి యామిలెట్లో కూడా అసలు నేను ఉండగానే ఇది చేసాం. సాగునీరు కానీ తాగునీరు కానీ మనం ఉండగా ఏదైనా కంప్లీట్ చేయాలని ఒక ఆలోచన అనమాట. అట్లాగే నాగార్జున సాగర్ కాలువలు ఉన్నాయి మా దగ్గర, లెఫ్ట్ కెనాల్లో మొత్తం అక్కడ చివరి జూన్ అనమాట, 3rd జూన్లో మాకు లాస్ట్ టైలాండ్ అది మైలవరం. అవన్నీ కూడా మనం సగం వదిలిపెట్టి సగం చేసి వదిలిపెట్టి ఉండే దక్కంపూడి మేజరు, ఇట్లాంటివన్నీ చెవిటూరు మేజర్కి నీళ్ళు రాపోవటం, ఇవన్నిటికీ నీళ్ళు రప్పించడం కానీ ఖర్చు పెట్టించి నీళ్లు తెప్పించడం, అట్లాగే ఇవన్నీ చేసుకుంటూ మళ్ళీ మనం మైలవరం టౌన్ అంటే గుర్తింపు రావాలి, ఏ రకంగా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక డిగ్రీ కాలేజీ పెట్టాలని ఒక ఆలోచన వచ్చింది. ఒక రోజు మన అప్లాండ్ ఏరియా ఎడ్యుకేషన్ తక్కువ ఉంది, మనం ఇక్కడ చదువుకుని అంత పేదవాళ్ళకి అందుబాటులో లేదు ఎడ్యుకేషను, కాలేజీ పెడితే బాగుంటుందని చెప్పి ఒక ఆలోచన వచ్చి అక్కడ మాకు ఎన్ఆర్ఐ అని బాలరెడ్డి గారు ఉన్నాడు. ఆయన నాకు 89లో చందా ఇస్తాను రమ్మన్నారు. నేను వెళ్ళలేదు. మీరు ఎందుకు వెళ్ళలేదంటే, నేను వాళ్ళు చందా తీసుకుంటే పెద్దవాళ్ళ దగ్గర రేపు ఏం చెప్తే చేయాలి, మనం గెలిస్తే మన చందా ఇచ్చగా పని చేయమని అంటారు. మనం కొంచెం ఆదర్శం ఉండేది, నాకు కొన్ని ఆలోచనలు నాకు వేరే ఉండే అభ్యుదయ ఆలోచన. ఎందుకంటే ఎన్టీఆర్ అభిమాని ఒకటి, నాకు ఎక్కువ కమ్యూనిస్టులతో సంబంధాలు, బీజేపీ ఇట్లాంటి వాళ్ళు అంటే కొద్దిగా లైక్ చేసేవాళ్ళం, కొద్దిగా మంచి చేసేవాళ్ళు అంటే ఆలోచనలో ఉండేవాడిని. అప్పుడు సిపిఎం కానివ్వండి, సిపిఐ తక్కువ సంబంధాలు, సిపిఎంతో ఎక్కువ సంబంధాలు. ఒకటి శారద గారు అని ఉండేవాళ్ళు, వాళ్ళతో అక్కడ ఉన్న కార్యకర్తలతో అందరితో కూడా. దాంతో నాకు అంత మైండ్ సెట్ అంతా కూడా ఏంటంటే సర్వీస్ చేయాలి ఇట్లా ఉండేది. దీంట్లో భాగంగానే స్కూల్ ఎడ్యుకేషన్ తీసుకొస్తే బాగుంటుంది, నేను చదువుకోలేకపోయాను, ఇక్కడంతా చదివించాలి మన ఏరియాలో, అప్లాండ్ ఏరియాలో అప్లాండ్ మనం డెవలప్ చేయాలి అని ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు చేస్తే ఏం బాగుంటుందని డిగ్రీ కాలేజీ పెడదామని స్టార్ట్ చేసాం. అప్పుడు గవర్నమెంట్ ఇవ్వట్లా. వెళ్ళి నేను బాలరెడ్డి గారిని అన్నాను, మీరు నాకు అప్పుడు చందా ఇస్తా అన్నారు, చందా ఇస్తే నాకు ఒక్కడికే కదా, ఇప్పుడు మీ దగ్గర డబ్బు ఉంది, 10 మందికి ఉపయోగపడుతుంది మన అప్లాండ్ ఏరియా, నో లాస్ నో ప్రాఫిట్ కింద పెట్టండి, మా కాలేజీ పెట్టండి, నేను ప్రభుత్వంతో మాట్లాడతాను అని చెప్పారు మీరు. ఆయన ఏమన్నా పెట్టిన అట్లా కాదు, నేను ఎక్కడ ఒక 10 లక్షలు 20 లక్షలు డొనేషన్తో పేరు పెట్టండి అన్నాడు. అట్లా కాదు రండి అని చెప్పి నేను చంద్రబాబు గారి దగ్గర తీసుకొచ్చాను, బాలరెడ్డి గారిని తీసుకొచ్చి, బాలరెడ్డి గారు చంద్రబాబు గారితో చెప్పి ఈ దగ్గర డబ్బు ఉంది, మాది అప్లాండ్ ఏరియా, మా కాలేజీ పెట్టాలి, ఇది పరిస్థితి అంటే
మనం టెక్నికల్గా వెళ్దాం అనుకుంటున్నాం ప్రభుత్వం, మనం డిగ్రీ కాలేజీ కాదు టెక్నికల్గా వెళ్దాం, ఇంజనీరింగ్ కాలేజీకి పెడదాము అని చెప్పి ఆయన అన్నారు. అంటే అదే ఇవ్వండి మాకు పెట్టడానికి, మేము అదే పెడతాం అని చెప్పి అక్కడ స్టార్ట్ చేసాం. వెంటనే సాంబశివరావు నప్పచేస్తే సాంబశివరావు మేము అప్పుడు ఉండేవాళ్ళు కదా జాయింట్ సెక్రటరీ మన సీఎం గారి దగ్గర. అవును సార్. అప్పుడు బాలరెడ్డి గారు ఆయన మాట్లాడి నేను కూర్చొని మాట్లాడుకొని సీఎం గారు అప్పచెప్పారు. ఆ కాలేజీకి ప్రపోజల్ పెట్టడం, ఏఐసీ ఢిల్లీ పంపిస్తే 4 కాలేజీలు శాంక్షన్ అయినాయి, 4 మాది ఒకటి మైలవరం. ఆ రోజు లక్కిరెడ్డి బాలరెడ్డి కాలేజీ. ఆ రకంగా ఆ రోజు కాలేజీ మాకు మైలవరం రావటం, అది కూడా మధ్యలో క్లాష్ వచ్చింది. అంటే అది నూజివేడులో పెట్టాలని ఒకటి, పెద్దాపురంలో ఆఖరికి మాకు పెద్దాపురం పేరు మీద రావటం, అది కూడా తీసి చివరిలో మైలవరం పేరు మీద ఇచ్చేశారు అనుకోండి. ఆ రకంగా మైలవరం ఆ కాలేజీ పెట్టడం వలన మైలవరంలో మేము అనుకున్న జనం, ఏదైనా డెవలప్మెంట్ అంటే ఎప్పుడు వస్తుంది, దాదాపు 5 ఏళ్ళలో 5,000 మంది 4,000 మంది స్టూడెంట్స్ వచ్చేస్తారు. ఎప్పుడైతే వచ్చారో మైలవరం డెవలప్ ఆటోమేటిక్ ఇండైరెక్ట్గా ఇంకొక 5,000 మంది పెరుగుతారు. మళ్ళీ వీళ్ళకి అనుబంధంగా మరి బడ్డీ కొట్ల దగ్గర నుంచి ఇళ్ళ అద్దెల దగ్గర నుంచి వ్యాపారాలు అన్నీ పెరుగుతాయి. నాకు ఆ ఆలోచనలు ఉండేవాడి ఎప్పుడు, ఒక జనాన్ని తప్పి ఈ రకంగా చేయాలి అనేటువంటి ఆలోచన. దాని తర్వాత మళ్ళీ డిగ్రీ కాలేజీ పెట్టాలని కూడా ఆలోచన ఉండేది. ఇదేమో కొంతమంది పనికి వస్తుంది, డిగ్రీ కాలేజీ కూడా గవర్నమెంట్ కాలేజీ పెట్టాలని ఒక ఆలోచన ఉండేది. అట్లానే మాకు డ్రింకింగ్ వాటర్ తారక రామ ఎత్తిపోతల పథకం అని ఒకటి తీసుకొచ్చి అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ అన్నీ తీసుకొచ్చిన తర్వాత నేను నాకు సీట్ ఇవ్వాలి. తర్వాత అదొకటి కృష్ణా రిటర్న్ వాటర్, ఫిల్టర్ వాటర్ అన్నమాట. అది ప్రతి ఊరు మంచి వాటర్ ఇవ్వాలి, ఇప్పుడంతా ఫ్లోరైడ్ ఉన్నాయి కదా వాటర్లో. అందుకని చెప్పి దానికి ఏం చేశానంటే కృష్ణా వాటర్ దానికి అది తీసుకొచ్చాం, అన్నీ శాంక్షన్ చేయించా. ఈ రకంగా అన్ని అంగన్వాడీ, ఆ రోజుల్లో మా దగ్గర అంగన్వాడీ లేదు. అంగన్వాడీ కూడా మళ్ళీ చంద్రబాబు గారితో వెళ్ళి అడిగితే అది కూడా శాంక్షన్ ఢిల్లీ నుంచి మనకు అప్పుడు ఇది చేసి తెప్పించారు. మన దాంతోపాటు ఒక 40 దాదాపు అంగన్వాడీలు చెప్పి ప్రతి ఊళ్ళో కూడా బిల్డింగులు కట్టాం. ఈ రకంగా ఎలిమెంటరీ స్కూల్స్ అన్నీ కూడా అప్గ్రేడ్ చేసుకొచ్చాం 7th క్లాస్ దాకా. కొన్ని హై స్కూల్స్ కట్టాం, వెటనరీ హాస్పిటల్స్ కట్టాం, కొన్ని 2 హాస్పిటల్స్. ఆ రకంగా ప్రతి రంగంలో కూడా మా కాన్స్టిట్యున్సీ అంటే 17 నియోజకవర్గాల్లో నా మైలవరం ప్రత్యేకత కనపడేది. కాదు ఎప్పుడు మాకు పబ్లిసిటీ ఉండేది కాదు, వేరే వాళ్ళు పబ్లిసిటీ చేసుకునేవాళ్ళు, కానీ మీరు పని మాత్రమే చేసేవాళ్ళు. పని చేసేవాళ్ళం తప్ప నాకు ఎట్లా ఉండేదంటే మనం పని చేస్తే ప్రజలకి చేసేది, వాళ్ళ ప్రజల్లో మా హృదయాల్లో ఉండాలి, కానీ పేపర్ మీద ఈ పబ్లిసిటీలు ఏంటి అనేది నేను అనుకునేవాడిని. సూపర్ సార్, నిజంగా ఎంతసేపటికి అదే మైండ్ అనమాట. నేనేదో జీవో తీసుకొని ఇది అయిపోయిందని ఎవరికని చెప్తే వాళ్ళు తీసుకెళ్ళి ఇదిగో నేను తెచ్చానని పేపర్లో వేయించుకునేవాళ్ళు. మీరు నేనేం పట్టించుకునేవాడు కాదు. జనరల్గా నాకు ఎంతసేపటికి ఏంటంటే ప్రజలకు మంచి జరగాలి, మనకు మంచి జరగాలి అంతే. నాకు సపరేట్ ఏముంది, ఇప్పుడు ఇవాళ ఉందండి, ఇవాళ ఆ రోజు ఎమ్మెల్యేగా ఉంటాను చేస్తామే, ఇవాళ చేస్తామే. ఆ రోజు ఎట్లా ఉంటానో ఈ రోజు అంతే ఉంటాను నేను. ఆ రోజు పదవి ఉంది కాబట్టి గౌరవించారు, వాళ్ళు పదవి లేదని గౌరవించలేదు, మనం బాధపడి మనం పడతాం. నేను అందుకే నా ప్రోటోకాల్ కూడా ఉపయోగించుకునేవాడు కాదు. నేను ఉన్నప్పుడు కూడా అధికారులతో కూడా కన్వెన్స్ చేయటం కానీ, రివ్యూ మీటింగ్లు పెట్టుకుని నేనేం చేయాలి, మీరేం చేస్తే బాగుంటుంది అని చెప్పి నన్ను ఏం చేయమంటారు అని వాళ్ళని అడిగేవాడిని. మీ డిపార్ట్మెంట్ మీకు ఉంటుంది. ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయినంత మాత్రం మీది నాకు ఎట్లా తెలుస్తుంది, మీరు పర్మనెంట్గా దాంట్లో ఉంటారు. మిమ్మల్ని అడిగి నేను నేర్చుకునేవాడిని. అట్లా ప్రతి అధికారితో నేను మాట్లాడటం చేసుకోవటం, ఎట్లా ప్రభుత్వంలో ఏం చేయాలని తెలుసుకొని వెళ్ళి మనకు అమౌంట్ ఎట్లా తెచ్చుకోవాలి, ఫైనాన్స్ అనేది ఇవన్నీ కూడా తెచ్చుకునేవాళ్ళం. ఈ రోడ్స్ కానీ అన్ని బ్లాక్ టాప్ వేసేవాళ్ళం. కాన్స్టిట్యున్సీలో మాత్రం మ్యాక్సిమం మా నియోజకవర్గానికి మాకు పక్కన ఖమ్మం జిల్లా ఉంటుంది, బోర్డర్స్ కూడా కలిపేసా. అట్లా మేము ప్లాన్ చేసుకునేవాళ్ళం పక్క వాళ్ళతో కూడా మాట్లాడి. ఎంతసేపటికి ఆ ఇంట్రెస్ట్ అట్లా ఉండేది మాకు. అట్లా ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు దగ్గర నుంచి కూడా సన్నిహితంగా ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు గారు కానీ మేము ఏదడిగినా కూడా పనిచేసేవాడు. మాకు ఇవి ఉండేది కాదు. నిజంగా చెప్పాలి అంటే ఈరోజు చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. మేము వచ్చినప్పుడు 3,000 కోట్లు బడ్జెట్ ఈ రాష్ట్రంలో ఆ రోజు అనుకునేవాళ్ళు. తర్వాత చంద్రబాబు గారు వచ్చినప్పుడు దాన్ని 30,000 కోట్లు చేశారన్నారు. ఇప్పుడు 3 లక్షల కోట్లు అంటున్నారు. ఇప్పుడు ఆ రోజున మేము ఏదైనా హార్ట్ పేషెంట్ ఉంటే 30,000 నుంచి 50,000, 1,50,000 కూడా ఇచ్చేవారు. చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి సీఎం రిలీఫ్ ఫండ్ అడిగితే ఇచ్చేవాడు. ఈ కాకుండా పిఎం రిలీఫ్ ఫండ్ కూడా తెప్పించేవాళ్ళం. ఒక లెటర్ పెడితే పిఎం నుంచి కూడా 10,000 వచ్చాయి. పేద చాలు అని చెప్పి మాకు ఎంతసేపటికి ఏంటంటే మనం ఇచ్చే 30,000 చాలు అని సీఎం గారి మీద ఫైట్ చేసి వాళ్ళకి ఎంత అయితే అంత ఇప్పించేవాడు నేను. ఆయన కూడా ఇచ్చేవారు. నేను వెళ్ళడం తను ఎందుకు పెట్టుకోమాకుండా తను అడిగింది ఇచ్చేయండి అనేవాడు సాంబశివరావు గారితో. నాకు ఆ రకంగా బడ్జెట్లో మాత్రం ఎక్కడ ఆపల.
ఓకే. అట్లా ఇవాళ నేను చూస్తుంటే ఒక ఎమ్మెల్యే ఇది ఒక పెద్ద ఉద్యోగం లాగా పేపర్లో వేయించుకొని ఇన్ని వేలు తెచ్చాము, ఎన్ని లక్షలు తెచ్చాము, పేషెంట్ని పెట్టుకొని ఆ ఫోటో దిగి పేపర్లో వేయించుకుంటాం. అసలు అది తప్పు కదా అంట నేను. ఇప్పుడు సహాయం చేసే ప్రభుత్వం చేస్తుంది, మనం రిప్రజెంటేషన్. ఎమ్మెల్యే అంటే రిప్రజెంటేటివ్ ఓన్లీ. ఎమ్మెల్యేలు ఏదో ఎక్కువ ఊహించుకుంటున్నారు వీళ్ళు. ఎమ్మెల్యే అంటే ఒక పోస్ట్ మ్యాన్ నిజంగా చెప్పాలి అంటే. ఇవాళ ఏదో ఎక్కువ ఊహించుకొని నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ మొత్తం మైండ్స్ మొత్తం తవ్వుకెళ్ళిపోతున్నారు. ఎమ్మెల్యే అడుగుపెట్టి నియోజకవర్గం ఎవరైనా రావాలంటే వీళ్ళ పర్మిషన్ కావాలి, ఏదైనా చేయాలంటే వీళ్ళ పర్మిషన్ కావాలి, ఏదైనా వర్క్ జరుగుతుంటే ఇంత పర్సంటేజ్ అనేది ఎమ్మెల్యేలకు ఇవ్వాలి. కొంతమంది ఎమ్మెల్యేలు డైరెక్ట్గా తీసుకుంటారు, కొంతమంది ఎమ్మెల్యేలు ఏమో వాళ్ళ బంధువులు పెట్టుకోవడం ఎట్టు వసూలు చేస్తున్నారు. ఈ సిస్టమ్ అనేది అలవాటు అయిపోయేది. అదేమంటే వాళ్ళు చేయలేదా, వీళ్ళు చేస్తే తప్పేంటి అనేవాళ్ళు కొంతమంది. లేదు ఎన్నికలు వచ్చినప్పుడు ఖర్చు పెడతారు కదా ఏం చేస్తారని ఇంకోవాళ్ళు. ఈ రకంగా ప్రజలను మోసం చేసేటువంటి రాజకీయాలు తయారైన వాళ్ళు. అందుకే మేము దానికి వ్యతిరేకించినా కూడా రాజకీయాల్లో మేము పోటీ చేయాలని కానీ ఆలోచనలు ఎప్పుడూ లేదు. అసలు మేము ఎప్పుడూ దూరంగా వచ్చేసాం. మాకు కాకపోతే చూస్తా ఊరుకోలేక మేము ఏదో ఒకటి విమర్శిస్తూనే ఉంటాం, ఇది తప్పు అది ఒప్పు అని చెప్పి. మేమేమంటామంటే ఇక్కడ నాయకులను ఇప్పుడు ఈ డీవియేట్ చేసుకుంటాం కోసం ఈ రాజకీయాల్లో ఇప్పుడు వీళ్ళు చేసే తప్పుల్ని కప్పుచ్చుకోవడం కోసం ఏదో ఒక ఇష్యూ తీసుకొచ్చి మారేడుగా చేస్తున్నారు. అది అధికార పార్టీయా ప్రతిపక్ష పార్టీ అనేది పక్కన పెడితే అన్ని పార్టీలు అంతే అయిపోయింది. ఇవాళ ప్రజలను మోసం చేస్తున్నారు తప్ప, ఇవాళ ప్రజలు అంటే ఏంటంటే ప్రభుత్వం అంటే ఒక సామాన్యుడు వెళ్తే ఒక ఎంఆర్ఓ ఆఫీసో పోలీస్ స్టేషన్కి వెళ్తే పని జరగాలి. ఇవాళ ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ పోలీస్ స్టేషన్కి వెళ్ళే పరిస్థితి లేదు ప్రజలకి. ఏ పార్టీ అసలు ఏమీ లేదు. అసలు వాళ్ళు ఆడుకుంటున్నారు. ఇవాళ ఊరినే చెప్పుకుంటాం తప్ప ఆంధ్రప్రదేశ్లో అధికారుల రాజ్యమే, ప్రభుత్వాలు లేవు. లేవు, ప్రభుత్వ అధికారులే లేదు. ప్రభుత్వ అధికారులు వెళ్ళుకుంటారు, వాళ్ళే గ్రూపులు పెట్టుకుంటారు, వాళ్ళే క్రియేట్ చేస్తారు, వాళ్ళే రిటైర్ అయిన తర్వాత వచ్చి పార్టీలు అంటున్నారు, రాజకీయాలు అంటున్నారు. ఎక్కడికి వెళ్తుందో కూడా ప్రభుత్వం తెలియట్లేదు. రేపు రాజకీయాలు ఎక్కడికి వెళ్తాయో కూడా తెలియదు. ఆ పరిస్థితులు ఉండవు. సరే వచ్చారు, ఏదో నానెస్ట్ ఆఫీసులు ఉన్నారనుకోండి. ఈ మధ్య ఏబి వెంకటేశ్వర లాంటి వాళ్ళు బయటకు వచ్చారు. అవును సార్, కోచింగ్ చేస్తారంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి ప్రజలను చైతన్యవంతులు చేస్తే ప్రజల్లోకి వెళ్ళి ఇదిగో ఇది రాజ్యాంగం, ఇదిగో ఈ రకంగా జరుగుతున్నాయి ప్రభుత్వాలు. జేడి లక్ష్మీనారాయణ గారు కానీ, జయప్రకాష్ నారాయణ గారు కానీ, ఇట్లాంటి ఏబి వెంకటేశ్వర గారు కానీ, విజయ్ కుమార్ అని ఐఏఎస్ ఆఫీసర్ ఇంకో కానీ పార్టీ పెట్టారు. అవును సార్, ప్రతి ఒక్కళ్ళు వచ్చి పార్టీలు పెడతాడు. ఏం ఆశించి పార్టీలు పెడతారు? పార్టీలు పెట్టగానే మేము నాలాంటి వాడు చెప్పేది ఏంటంటే ప్రజలు అనేది ఈ ప్రభుత్వాలు వస్తున్నాయంటే ప్రజలు ఓటేస్తున్నారు, ప్రజల డబ్బుతోనే ప్రభుత్వాలు. వీళ్ళు ఒక ట్రస్ట్ లాగా ఉండి పనిచేయాలి తప్ప వీళ్ళకేదో రైట్ ఇచ్చినట్టు ప్రజలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా వ్యవహరిస్తూ ఉంటే రాజకీయాలని దాన్ని ఏం చేయాలి? ఖండం చేయాలి కదా. ఇది చేయాలంటే ఎవరు చేయాలి? అవేర్నెస్ తీసుకురావాలి, ప్రజలు చేయాలి. ఆ ప్రజలకు ఏమో అర్థం కావట్లేదు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ బలహీనతలను అడ్డు పెట్టుకున్నారు. కులం, మతం, ప్రాంతీయతత్వం, మందు, డబ్బు ఈ మొత్తెక్కిచ్చేశారు, విడగొట్టేస్తున్నారు ఎక్కడ కానీ. వీడితో వీళ్ళు ఉండిపోయారు. అరే ఈ డబ్బు మంది, వీళ్ళు ఇచ్చే డబ్బు మంది, వీళ్ళు మనం డబ్బుతో వీళ్ళ జీతాలు ఇస్తున్నాము, వీళ్ళు ఇట్లా ఉండి చేయాలి, మనం ఎందుకు వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అనేది ప్రజల్లోకి తెలియట్లా. నేనేమంటానంటే ఇట్లాంటి వాళ్ళందరూ వచ్చి ఎవరైనా తీసుకు ఈ డబ్బు మీదరా ఈ ప్రభుత్వాలు మీకోసం, మీరు ఎన్నుకునే ప్రభుత్వాలు మీకోసం పనిచేయాలి. వాళ్ళకేదో చేతికి గొడ్డలు ఇచ్చినట్టు ఆ గొడ్డలు చూసి మీరు భయపడతా మీరు ఎక్కడో ఇళ్లలో దాక్కుని కేసులు పెడతారంటే భయపడితే అంటే ఎట్లా అనేది వీళ్ళు చెప్పాలి కదా ప్రజలకి. అవునండి, అవి చెప్పట్లా. అది ఎన్టీ రామారావు గారు అన్నప్పుడు ఒక లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేశారు. చంద్రబాబు గారు కూడా గతంలో చేశాడు. ఇప్పుడు చంద్రబాబు గారిలో కూడా పొట్టలేదు, అంత కనపట్ల. ఈ అధికారుల్లో కూడా ఎట్ట మార్పు వచ్చిందంటే విడిపోయారు. కులాలు మతాలు పెట్టిన అధికారులు. కులాలు మతాలు ఏంటంటే ఏం మాట్లాడుతున్నారు? ప్రజలకి సేవ చేయాల్సిన వాళ్ళు కదా. లేదు, అదే సర్వీస్ చేయాల్సిన వాళ్ళు కదా. అవును, చేయాల్సిన వాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం తయారైంది, పాలనా యంత్రాంగం అట్లా తయారైంది. వాళ్ళకి అనుకూలంగా ఉన్న తీసుకురావటం, అధికారులు వేసుకోవటం, వాళ్ళు పనిచేయరు. ఈ రకంగా ప్రభుత్వాలతో ఒక పక్కన ఆ రకంగా తయారైపోయింది. అందుకని ఈరోజు కూడా ఎన్టీఆర్ సజీవంగా ఉన్నాడు. ప్రతి ఒక్కరి హృదయాల్లో ఎన్టీఆర్ ప్రభుత్వం కనపడదు. ఆయన చేసిన సంస్కరణలు కానివ్వండి, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కానివ్వండి. ఆ తర్వాత చంద్రబాబు గారు కూడా చేసుకొచ్చాడు. తర్వాత రాజశేఖర రెడ్డి గారిని ప్రతి ఒక్కరు చేసుకొచ్చారు, చేయలేదంటే నేను ఎవరున్నాను. కానీ పాలనలో తేడాలు వచ్చేస్తున్నాయి. రోజు రోజుకి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నేననేది ఏంటంటే ప్రజలకి అండగా ఉండాల్సిన ప్రభుత్వం ఉంటుందా. ఇవాళ ప్రజలు భయపడే పరిస్థితులు వచ్చినాయి. ప్రజల ఆస్తులు మొత్తం దోచేస్తున్నారు.
ఇవాళ ఎమ్మెల్యేల పేరుతో మొత్తం బ్రోకర్లు వచ్చేసారు, రియల్ ఎస్టేట్ దారులు, బ్రోకర్లు వీళ్ళంతా వచ్చేసి ఇవాళ గ్రామాలను దోపిడీ చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటున్నాయి ప్రభుత్వాలు. అది తప్పు కదా. ప్రజలు ఏం చేయలేకపోతున్నారు. అంటే కంట్రోల్ లేదు. అంటే నేను దానికంటే పాలన పట్టుపోయిందేమని చెప్పి నేను రాజకీయాలు అనుకుంటున్నాను. దీన్ని అన్ని తప్పించుకోవడానికి డివేట్ చేస్తున్నారు ప్రతి ఒక్కటి. ఓకే, టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. దీనికి ప్రజల్లో అవేర్నెస్ రావాలనేది నా కోరిక. నేను అప్పుడప్పుడు నేను సోషల్ మీడియాలో పెడతా ఉంటారు, మీరు ప్రజల్లో అవేర్నెస్, యూత్ ముందు రండి అది ఇది అని చెప్పి. అంటే నా శక్తి చాలదు. నేనేమంటా అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఈ రాజకీయ నాయకులు నిజాయితీగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొంతమంది ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళంతా బయటకు వచ్చి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టండి, ప్రజలు చైతన్యవంతం చేయండి. ఇవాళ మనం ఎంతసేపు టీవీల్లో చెప్పినా ఎక్కదు, ప్రజల్లోకి రండి. కావాలంటే మాబోటోళ్ళం మేము వేదికలు తయారు చేస్తాం, 10 మందిని పోగు చేస్తాం, వచ్చి చెప్పండి మీరు. ఆ రకమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ప్రజల్లో అవేర్నెస్ వస్తుంది. మనకి ఇవాళ ఉన్నటువంటి మనకి ఇవాళ ఆంధ్రప్రదేశ్ తీసుకోండి. ఇవాళ మనం తెలంగాణ, హైదరాబాద్ ఒకటి తప్ప తెలంగాణలో ఏముందండి? ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సిటీలు ఉన్నాయండి? మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది? మనకి వాళ్ళ సముద్రం ఎంత ఉందండి? పోర్ట్లు ఉన్నాయి. పోర్ట్లు ఎన్ని పోర్ట్లు పెట్టుకోవచ్చు అండి? ఆఖరి చేపలు అమ్మినా కూడా వస్తాయి కదండి మనకి, చేపలు పట్టుకొని. ఇవాళ యూత్ అంతా కూడా అన్ఎంప్లాయ్మెంట్ మీరు కరెక్ట్గా పోర్ట్లు పెడితే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు ఎన్ని చేసుకోవచ్చు. ఇట్లాంటి ప్రభుత్వాలు ఆలోచించినాయి అనుకోండి, మనకున్నటువంటి వనరులు ఇవాళ తెలంగాణతో పోల్చుకుంటే తెలంగాణ కంటే మనం 4 రెట్లు పెరుగుతాం. కానీ అక్కడ డెవలప్ చేయాల్సింది చాలా ఉంది, అది చేయాలి వీళ్ళు. అది కాకుండా కొట్టుకోవటం మొదలుపెట్టారు. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడైతే తయారు చేస్తారో పరిశ్రమలు మీరు నేను బతిలాడవసరంలా, ఆటోమేటిక్గా వాళ్ళే వచ్చేస్తారు. వాళ్ళకేంటంటే కావాల్సింది, ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళింది అనుకోండి, ట్రాన్స్పోర్ట్ మనకి ఎంత అవుతుంది? 2 రూపాయలు అవుతుంది అనుకోండి. ఎయిర్లో వెళ్తే 4 రూపాయలు అవుతుంది అనుకోండి. అదే నీళ్ళల్లోకి వెళ్తే వచ్చేటప్పటికి పావులాతో వచ్చేస్తుంది ట్రాన్స్పోర్ట్. ఓకే, తగ్గిపోద్ది. వాళ్ళే వస్తారు మన కోసం. ఇప్పుడు రా మెటీరియల్ తెచ్చుకోవాలనుకోండి, ఇతర దేశాల నుంచి ఏదన్నా వచ్చి రా మెటీరియల్, మన సముద్రం పక్కన ఉంది కాబట్టి వచ్చి రా మెటీరియల్ తెచ్చుకుంటారు, దగ్గరలో పరిశ్రమలు పెడతారు. ఇట్లాంటివన్నీ ఆటోమేటిక్గా జరుగుతాయి కదా. నేనేమంటానంటే అవి ఆలోచన చేయండి. ఇవన్నీ కొట్లాట్లు ఎందుకు? ఇప్పుడు అధికారం ఇచ్చారు, మేము కూడా అడిగేది ఏంటంటే వాళ్ళ ప్రభుత్వాన్ని, మీకు అధికారం ఇచ్చారు, ఇవాళ 3 పార్టీలు ఉన్నాయి, మీరు ప్రతిపక్షం కరెక్ట్గా ఉందా లేదని మీకు అనవసరం. అది మీ పని మీరు చేసుకుంటే వెళ్ళండి. మీరు చేయడానికి చాలా విశాలమైనటువంటి ఈ రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి చేయాల్సిన పనులు. ప్రజలకు మీరు మెప్పు పొందవచ్చు ఇవన్నీ చేసి. ప్రజలు మీరు మంచి చేసి ప్రజలు మీ వెనకే వస్తారు. మీరు చేయలేదు అనుకోండి, ఆల్టర్నేట్ దారి ఎత్తుకుంటారు కదా. 100% కదా. అది కదా, దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది సార్? మీరు డివేట్ అవుట్ ఎందుకు? అంటే ఏమేమి ఉన్నాయి అంటే మీరు గమనించి ఎందుకంటే అనునిత్యం ప్రజల్లోనే మీరు ఉంటారు, వాళ్ళతోనే ఉంటారు, వాళ్ళ మనసుల్లో ఏమున్నాయి ఇంకా? ఎందుకంటే ఒక పక్కన చూసుకుంటే అమరావతి ఏదైతే రాజధానిగా మేము తీసుకొస్తున్నామని వాళ్ళు మాట్లాడుతున్నారు, అటు పక్కన చూస్తే పోలవరం అవ్వచ్చు, లేకపోతే విశాఖ ఉక్కుకు సంబంధించో, లేకపోతే ఈ 24 తర్వాత సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఎన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇక్కడ మేము డెవలప్ చేస్తామని ప్రభుత్వం చెప్తుంది. అలాంటిది గ్రౌండ్ రియాలిటీ లేదంటారా మీరు? ఇప్పుడు 5 సంవత్సరాలు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు గతంలో. ఆయనకు అమరావతి తీసేయాలనుకున్నాడు అనుకోండి, తీసేసి 5 సంవత్సరాలు తీయలేదు కదా, తీయలేదు. ఇవాళ దాని గురించి ఆర్గ్యుమెంట్ ఏముంది అసలు? నేను అనేది అది. రేపు వచ్చి ఎందుకు తీస్తాడు అసలు? ఆయన ఖాళీగా ఉన్నాడు కాబట్టి మిమ్మల్ని డివేట్ చేయడానికి ఆయన ట్రాప్లో వేస్తున్నాడు, మీరు ట్రాప్లో పడుతున్నారు అంటారు. ఇది కరెక్ట్ సార్, ఇది కరెక్ట్. మీరు ఆయన దారిలో మీరు వెళ్తున్నారు. అంటే మావిగన్ అదేనా అంటే ట్రాప్ అంటారా? ఆల్రెడీ ఇప్పుడు సిఆర్డిఏలో ఉందండి అక్కడ దాకా. ఆ మచిలీపట్నం ఒకటి లేదు. ఆ మచిలీపట్నం ప్రత్యేక చేర్చమని ఆయన చెప్పదలుచుకుంటే. అసలు చెప్పకపోయినా కూడా మీరు పోర్ట్ ఎక్కడ ఉంది? బందర్ పోర్ట్ అంటే అమరావతి అంటారు, అంతే కదా. ఇప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది, ఎక్కడ ఉందంటే విజయవాడ. విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ ఎబ్రహీంపట్నంలో ఉంది, ఎక్కడ ఉంది? థర్మల్ పవర్ స్టేషన్ విజయవాడ అంటారు. అంటే ఇది అమరావతిలోకి వస్తాయి ఇవన్నీ, ప్రత్యేకంగా చెప్పవసరంలా. నేనేమంటానంటే ఇది డివియేట్ చేయడానికో లేకపోతే ఆయన ఆలోచన ఏంటో ఆయన సపరేట్ అనుకోండి. మీకు ప్రతిపక్షంలో ఒక ఐడెంటిటీ చేసుకుంటానికో వాళ్ళకి ప్రజల్లో ఉండాలి కాబట్టి ఏదో చెప్తారు వాళ్ళు. ఆయన డివైడ్ చేస్తాడు, మీరు డివైడ్ చేస్తే మీరు వెళ్తున్నారుగా, సమాధానం చెబుతున్నారు వెళ్ళి. మొత్తం సోషల్ మీడియా అంతా అదే ఉంది కదా. సోషల్ మీడియా అంటే మెయిన్ మీడియా డైరెక్ట్ రాధాకృష్ణ గారు, ఏబిఎన్ రాధాకృష్ణ గారు అసలు జగన్మోహన్ రెడ్డి గారిని మర్చిపోని కూడా మీరే తీసుకొస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి అసలు మీకు ఎందుకు? అసలు మీరు వదిలేయచ్చుగా. ఇప్పుడు ఆయన కాదనే కదా మీకు ఇచ్చింది.
అంటే ఇట్లా మాట్లాడడం ఓహో ఈ జగన్మోహన్ రెడ్డి గారిని వెనకేసుకొస్తే మళ్ళీ ఇది మొదలు పెడతారు. ఇదొక ప్రాబ్లం. ఇట్లా తయారయ్యారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది తప్పు ఇది ఒప్పు అనే పరిస్థితి లేదండి. ఎవరు డబ్బాలు కొట్టుకోవాలి, ఎవరు నన్ను సపోర్ట్ చేసుకోవాలి, ఇడిపోయారు అక్కడికి. ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇది నాకు ఇష్టం ఉండదు. ఏది నిజమైతే అదే మాట్లాడతాం, ఏది తప్పు అయితే అదే తప్పు అంటాం. దానివల్ల కూడా ఇబ్బంది ఉంది. ఓకే. అందుకని మాకు ఎంతసేపటికి ఏంటంటే వాళ్ళు ఉన్న రాజకీయాలు మేము ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటాం తప్ప మాకు ఎవరి మీద ద్వేషం లేదు. మేము అనేది అంటే ప్రజలు మెజారిటీ పీపుల్ ఎప్పుడైతే ప్రభుత్వాలు వచ్చినాయో వాళ్ళు మేము గౌరవిస్తాం. ఏ ప్రభుత్వాన్ని గౌరవించాల్సిందే, ఎవరైనా మనం సపోర్ట్ చేయాల్సిందే. మనం చేయగలిగింది ఏదో 5 సంవత్సరాలు వాళ్ళ చేతుల్లోనే ప్రభుత్వం ఉండదు, చేయమని మంచి చేయమని కోరుకుంటాం. అట్లా రేపు ఇంకోటి వచ్చినా అదే కోరుకుంటాం. మొన్న జగన్మోహన్ రెడ్డి గారిని కోరింది అదే ప్రజలు. చేయలేదనుకోండి ఇట్లా తప్పిస్తారు ఎవరినైనా. అంతే. మేము అందుకే వీళ్ళకి కూడా చెప్పేది ఏంటంటే పాలన అనేది మీరు మరుస్తున్నారు. గ్రామాల్లో ఉన్నటువంటి సామాన్యుడికి ప్రభుత్వం లేదు. ప్రభుత్వం అంటే మీరు ఎంతసేపటికి ఏంటంటే పప్పు బెల్లాలు పెట్టడం కాదు, వాడికి వ్యక్తిత్వం కూడా ఉంటుంది. వాడికి కూడా స్వయం కృషి, స్వశక్తి, వాడి సొంత ఆలోచన ఉండాలి. ఎంతసేపు మీ మీద డిపెండ్ అవ్వ ఉండకూడదు కదా. పొద్దున్నే లేచి 1వ తారీఖు వచ్చినట్టు బెస్ట్ వేసినట్టు వేస్తాడు ఎట్కోసం ఎదురు చూడాలా? నా ఊళ్ళో నేను స్వేచ్ఛకి బతకూడదా? నాకు ఏదంటే నా పొలం గట్లో లేకపోతే నా ఇంటి పక్కన కంపలు బిగుతుంటే నేను పోలీస్ స్టేషన్కి వెళ్తే నాదుడు లేడు. నా పొలం గట్లు అవడం కలుపుకుంటే ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే చెప్పేవాడు లేడు. ఇదేమంటే రాజకీయ నాయకులు బ్రోకర్లాగా తారు, డబ్బులు అడుగుతారు. పాలన ఈ కదా నువ్వు కంట్రోల్ చేయాల్సిందే. సార్ నిజంగా మీరు చూస్తే 94లో మీరు ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు మీరు మైలవరానికి మీరు ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. నిజంగా వండర్ఫుల్ అనమాట. కానీ అసలు ఇవన్నీ చూస్తే అసలు ఫస్ట్ టికెట్ మీ ఎలా వచ్చింది? ఎన్టీ రామారావు గారితో మీ అనుబంధం ఏంటి? ఆయన మిమ్మల్ని మీరు కలిసి కూర్చొని మాట్లాడినప్పుడు, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఎందుకంటే మీరు శోభన్ బాబు గారి బ్రదర్ అని ఆయనకి తెలుసా, లేకపోతే ఏంటి సార్? మీరు ఫస్ట్ టికెట్ ఎలా వచ్చింది? ఇదేంటి ఈ ఎక్స్పీరియన్స్ ఏంటి? నాకు వాస్తవంగా శోభన్ బాబు గారి బ్రదర్ అనేది ఆయనకి తెలియదండి. 89లో నాకు టికెట్ నా కోసం ఎతికారు. నేను పొద్దున పూట నుంచి అనౌన్స్ చేశారంట. అప్పుడు నాతారం స్టూడియో దగ్గర నా ఉదయం నుంచి పిలుస్తున్నారు, జ్యేష్ఠ రమేష్ కేకేస్తుంది. ఆ రోజుల్లో ఇవన్నీ లేవు కదా, ఏం లేవు కదా. నేను ఆ సాయంత్రం పూట చూద్దామని వెళ్ళాను. వెళ్ళేటప్పటికి నీకోసం పిలుస్తున్నారా అని చెప్పి తీసుకెళ్లారు లోనకి. వెళ్ళిన తర్వాత అప్పుడు కుటీరం ఉండేది. కుటీరంలో ఎన్టీ రామారావు గారు ఆ పులి చర్మం వేసుకొని కూర్చొని ఆ బాక్స్ ఇది ఉండేది గల్లాపేటలాగా ఎదురుగా, దాంట్లో బీఫారం పెట్టేసి ఉన్నాయి. లోనకి వెళ్ళి తీసుకెళ్ళాడు. అప్పుడు రమణ అని ఉండేవాడు ఎన్టీ రామారావు గారి దగ్గర. తీసుకెళ్ళిన తర్వాత లోనికి వెళ్ళిన తర్వాత 2 బ్రదర్ అన్నాడు. అన్న తర్వాత మీరు మైలవరం పోటీ చేస్తున్నారు అన్నా అన్నట్టు పెట్టి అని మీరు గెలిచి రావాలి కమాన్ అని చెప్పి ఇట్లా తీసి సంతకం పెట్టి బీఫారం మీద దాని చెప్పి ఫోటో దిగేసి బీఫారం ఇచ్చి గెలిచి కనపడండి అని అన్నారు. నాకు అసలు ఏం తెలియదు. షాక్. మనకేం తెలుసు? ఆయన పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అసలు జనరల్గా మాకు ఎన్టీఆర్ అది అదొక పిచ్చి, ఆ పార్టీ ఆ పిచ్చి తప్ప మనకి కూడా తెలియదు. లేదు. అవును. ఎమ్మెల్యే నాయకత్వాలు తిరుగుతూ ఉండేవాడిని, ఎంత చేసేవాడిని, కానీ ఉండేది పార్టీ పెట్టిన పోటీలు పట్టడం నేర్చుకుంటూ ఉండేవాడిని. అప్పుడంతా మెచ్యూరిటీ అవుతా ఉన్నా. సరే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఓడిపోయాను చెప్పాను కదా, ఇంత చెప్పాను. నేను ఓడిపోయాను అంత నేరలో ఓడిపోయిన తర్వాత నాకు నా పని నేను చేయడం, దగ్గుపాటి వెంకటేశ్వర దీనికి అంతటి సీట్లు అంటే దగ్గుపాటి అప్పుడు ఎట్లా ఉండేదంటే వెనక ఇప్పుడంటే ఎవరు వస్తున్నారు ఏంటని మేనేజ్ చేసుకుంటారు. ఇప్పుడు నియోజకవర్గాల్లో ఎట్లా ఉంది చూసినామని చెప్పారనుకోండి హైకమాండ్, వాడు వచ్చేది వాడికి ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తారు, హోటల్ బుక్ చేస్తారు, వాళ్ళకి కావాల్సినన్ని అరేంజ్ చేస్తారు, ముందు మాకు అన్ని అరేంజ్ చేసేసి వాడికి యాంటీకి రాయండి లేకపోతే వీడికి ఫేవర్ రాయండి అని చెప్పి నాయకత్వాలు తీసుకెళ్తారు. అవునండి. ఎన్టీ రామారావు గారిది అట్టుండేది కాదు. ఎన్టీ రామారావు గారికి ఎవరు అభిమానంగా ఉంటారు, ఎవరు కమిట్మెంట్తో పనిచేస్తారు, ఎవరైతే గెలుస్తారు, ఆయనకు ఒక అవగాహన ఉంటుంది. ఎవరు పని చేస్తున్నారు అనేది ఆయన సొంత మనుషులను పెట్టుకొని మొత్తం స్టడీ చేసేవాడు. ఎవరు ఈ అన్నిటి మీద మళ్ళీ దగ్గుపాటి వెంకటేశ్వర ఉండేవారు. దగ్గుపాటి వెంకటేశ్వర వెళ్ళి ఆయన స్టడీ చేసుకునేవాడు. ఇవన్నీ స్టడీ చేసి మాకు తెలియదు, ఇవన్నీ తర్వాత తెలిసింది మాకు. వెంకటేశ్వర ఇవన్నీ చేసిన తర్వాత వెంకటేశ్వర చెప్పేవారు. వీళ్ళంతా కూర్చొని డిస్కస్ చేసుకొని చేసేవాళ్ళు. అట్లా టికెట్ వచ్చింది. మాకు ఎంతసేపు డాక్టర్ గారు తెలుసు తప్ప మాకు ఎన్టీ రామారావు గారి సీట్లు మేము అడిగేవాళ్ళు. డాక్టర్ గారిని కూడా ఎప్పుడు నేను అడగల. ఏమైనా చెప్తే మా ప్రేమనాథ్ గారు ఎట్లాంటి వాళ్ళు మాకు కొంతమంది చెప్పారు, నేను ఎప్పుడు అడిగేవాడిని కాదు. మనకు ఆ స్థాయి కూడా ఉందనేది నేను అనుకునేవాడిని కాదు.
సామాన్య కార్యకర్తగా మాదంతా ఎంతసేపటికి పురికొస్తా మైదా పిండి జెండాలు కట్టడం జిందాబాదులు కొట్టడం ఈ ఎడావిడిలో ఉండేవాళ్ళం, నలుగురు పోగు చేయటం ఏదో ఒక ఈ ఆలోచనలో ఉండేవాళ్ళం తప్ప ఏదో ఎమ్మెల్యే ఇవన్నీ ఆలోచన ఉండేది కాదు అప్పుడు అసలు. సరే అయిన తర్వాత అంటే ఒకటి మాకు ఆ ఎక్స్పీరియన్స్ పనిచేసింది. ఏదైతే ఈ పురికోస మైదా పిండి ఇవన్నీ ఏదైతే ఉందో అందరితో కలిసి ఆ హ్యూమన్ నేచర్, వాళ్ళ సైకాలజీ ఏంటి, వాళ్ళతో ఏ రకంగా వెలగాలి, వాళ్ళతో ఏం మాట్లాడాలి, ఏం చేయాలి, ఇవన్నీ ఒక అవగాహనకు వచ్చి ఉన్నాం. అప్పటికి నేను ఓడిపోయిన తర్వాత ఫుల్ మెచ్యూరిటీ వచ్చేసింది. అప్పుడే నేను ఏం చేయాలి, గెలిస్తే ఏం చేయాలి అనే ఒక ఆలోచనకు వచ్చేసి గెలిచినామంటే ఇక డెవలప్మెంట్ తప్ప ఇంకొక ఆలోచన లేదు. ఇక 5 సంవత్సరాలు ఇక 5 సంవత్సరాలు అదే ఏకదాటికి అదే ఎవరేమనుకున్నా నా పని నాదే. ఇది అది కూడా జనానికి నచ్చల. నేనుంటే అట్టుండేవాళ్ళు అంటే కూర్చుంటే నా కులంతో పని లేదు, మతంతో ఎవరైనా నా దగ్గర కూర్చొని డైరెక్ట్ కూర్చునేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, రూమ్లోకి వచ్చేవాళ్ళు, ఆఖరికి నా బెడ్రూమ్ కూడా తలుపు కొట్టి వచ్చేవాళ్ళు అర్ధరాత్రి 12-1 గంట అయినా కూడా. అది భార్య ఉందని కూడా తీసేవాళ్ళు కదా, వచ్చి తలుపు తీసేవాళ్ళు. అంటే అంత రిలేషన్ ఉండేది. అవును, జనంతో అలా మిక్స్ అయిపోయారు, పాపం పనులు చేసుకుని వచ్చేవాళ్ళు. నేను కూడా అట్టానే ఉండేవాడిని. నేను ఇంటికి వెళ్ళేటప్పటికి రాత్రి 12-1 గంట 2 అయినా కూడా నా ఇంటి ముందు దొడ్లో మొత్తం జనం వచ్చి ఉండేవాళ్ళు. 100-200 మంది కూడా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. ఆ రకంగా అభిమానంతో ఉండేవాళ్ళు. అట్లాంటి అభిమానం సంపాదించుకునేవాడిని. ఇది ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు ఇవన్నీ పోయినాయో ఈ రాజకీయాలు దాన్ని ఏం చేయాలో ఎట్లా చెప్పాలో తెలియదు. కానీ ఈ కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ వాల్యూస్ తప్పుకుంటూ వచ్చినాయి. మాకు ఎంతసేపటికి తెలిసింది ఏంటంటే మాకు ఎన్టీ రామారావు గారి దగ్గర నెగిటివ్ థింకింగ్ లేదు, పాజిటివ్. మా సోహన్ బాబు గారు మా బ్రదర్ అయినా ఆయన దగ్గర పాజిటివే. మా వెంకటేశ్వర సార్ కూడా నా గురువు అయినా ఆయన అంతే. మాకందరూ ఇదే ఆలోచనతో ఉంటాం. కానీ కుట్రలో కుతంత్రాలు మాత్రం తెలియలే. మరి నేను ఆ గూట్లో నుంచి రాజకీయాలు మీకు వంట పట్ల ఎంతసేపటికి ఆ వంట పట్టిన వాళ్ళేమో చంద్రబాబు గారు వచ్చిన చంద్రబాబు గారిని కాకబట్టి అందరూ ఎమ్మెల్యేలు అయ్యారు. నేను మళ్ళీ వెళ్ళి దగ్గుపాటి వెంకటేశ్వర సార్ వెనక్కి వస్తే నేను నిజంగా మరి ఆ రోజు కూడా మళ్ళీ వెంకటేశ్వర సార్తో పాటు బయటకు రావాలి. నేను ఆ రోజు రాలా. మాకు ఎంతసేపటికి అంటే ఎథిక్స్ చెప్పా కదా, వెళ్ళి ఇరుక్కుపోయాము, మనం ఎట్లా వెళ్తాము, మనం అక్కడ ఎట్లా బతుకుతాం రేపు పొద్దున్నే ఊళ్ళల్లో. ఎంతసేపటికి అట్లా వెంకటేశ్వర సార్తో పాటు మా డాక్టర్ గారితో పాటు కూడా వెళ్ళాలి. మరి నిజంగా చెప్పాలంటే డాక్టర్ గారితో పాటు వెళ్ళాలి. ఆ రోజు వెళ్ళాలంటే నాకు ఈ పదవి ఇవన్నీ ఏం లేదు. ఎంతసేపటికి ఆ డెవలప్మెంట్ ఆ ఆలోచనతోనే ఉండేవాడిని. తప్ప ఇంకో గోల్ ఉండేది కాదు. ఇవన్నీ చివరికి వచ్చేటప్పటికి ఏమిటంటే నాకు రాజకీయ లైఫ్ మీద దెబ్బడింది. ఆ రాజకీయ అయినా నేను ఫీల్ అవ్వాలా. నేను ఏ రకంగా ఫీల్ అవుతానంటే ఈ రోజుకి కూడా నేను అన్నం పెట్టి చేయి నరుక్కున్నా. వాస్తవంగా అంతే కదా. అవును సార్, చెప్తాను. అదే అడుగుతాను సార్, అదే అడగబోతున్నాను. ఎందుకంటే 94 నుంచి మీరు చూసుకున్నట్టయితే 94 తర్వాత జరిగిన ఏదైతే వైస్రాయ్ హోటల్ సంఘటన, అంటే ఎన్టీ రామారావు గారికి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళది వెనుపోటు అంటారు, లేదా పార్టీని రక్షించుకోవటానికి చేసింది అని చెప్పి తెలుగుదేశం పార్టీ చెప్తుంది. ఆ దాంట్లో కూడా మీరున్న పరిస్థితి నిజంగా బాధపడ్డారా? ఎందుకంటే అత్యంత మీకు ఇష్టమైన మీ దైవం లాంటి ఎన్టీ రామారావు గారిని వదిలి కూడా మీరు వెళ్ళాల్సిన పరిస్థితి ఆ టైంలో ఉంచింది. ఎలా చెప్తారు? వైస్రాయ్ సంఘటనని ఎలా వర్ణిస్తారు మీరు? అది వాస్తవంగా అంటే మేమంతా చెప్పాం కదా, ఆయన పిలుపుతో వచ్చాం రాజకీయాల్లోకి. ఆ ఆలోచనతో ఉన్నాం. మాకున్నంత వెంకటేశ్వరరావు వీళ్ళంతా మా పాజిటివ్ థింకింగ్ ఉండేది, ఏం ఉండేది కాదు. ఆలోచన అప్పుడు గారు ఎంటర్ అయింది 94 ఎన్నికల ముందు. లక్ష్మీపార్వతి గారు వచ్చారు. లక్ష్మీపార్వతి గారు వచ్చిన తర్వాత వాస్తవంగా చెప్పాలంటే నాకు అన్యాయం ఏం చేయలే సార్. జరిగింది చెప్పండి సార్. ఫ్యాక్ట్ జరిగింది ఏంటంటే ఎన్టీ రామారావు గారిని చేసుకున్న తర్వాత మనం ఎన్నికల్లో ఆంగారితో పాటు వెళ్ళినా కూడా ప్రజలందరూ ఓటేశారు. ఆ రోజు ఏంటంటే అసలు ఆమెని వాళ్ళ కనుక జగన్ చంద్రబాబు ఇక్కడ గ్రూప్ ఏమి చూడకుండా వాళ్ళు జగన్ మీద వ్యతిరేకత ఎట్టయితే ఓటేశారో ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకతతో ఓటేసారు. లక్ష్మీపార్వతితో వెళ్ళినా కూడా ఎన్టీ రామారావు గారు ప్రచారానికి వెళ్ళినా కూడా ఆదరించారు, ఓట్లు వేశారు, మంచి మెజార్టీతో గెలిపించారు పార్టీగా. గెలిచిన దగ్గర నుంచి అక్కడ స్టార్ట్ అయింది ఏంటంటే మామూలుగా అక్కడ వెంకటేశ్వర అంటే అభిమానం ఉండేది, అట్లానే చంద్రబాబు గారు అన్న అభిమానం ఉండేది. కొంతమంది నాయకులు అటు ఇటు ఉండేవాళ్ళు, ఒక గ్రూప్ లాగా గ్రూప్ అంటారు ఏదైనా ఎవరికా. ఇప్పుడు నేనేమంటానంటే నాకు స్వాతంత్రం ఉంది కాబట్టి నేను ఆయన దగ్గరికి వెళ్తే ఇక్కడ స్వాతంత్రం లేదు వెళ్ళలేను కదా. అవునండి, అది గ్రూప్ నేనైతే గ్రూప్ అనుకోను. నేను అసలు పార్టీలో అనుకుంటాం, టీం అనుకుంటాం. అట్లానే ఇప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు కొంతమంది ఏం చేశారు, లక్ష్మీపార్వతి గారి దగ్గర చేరారు. వాళ్ళు చేరి చిన్నగా వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళకి చెప్పడం, మూడో గ్రూప్ అన్నట్టుగా తయారు చేశారు. అందులో అదే టైంలో ఎన్టీఆర్ గారికి కొంచెం
ఆరోగ్యం కొంచెం బాగోపోవటం, దాన్ని కొంచెం క్యాచ్ చేసుకుంటాం మొదలుపెట్టారు. దానివల్ల ఏంటంటే పార్టీకి ఎఫెక్ట్ అయ్యేటట్టు ఉంది. ఏదో నేషనల్ ఫ్రంట్ మీటింగ్ లీడర్స్ వచ్చినప్పుడు ఆయన భోజనాలు పెట్టడం, చేత్తో వెళ్ళి ఆయన భోజనం పెట్టడం, లేకపోతే ప్రెస్ వాళ్ళ ముందు రిలీజ్ చేయటం, ఇట్లాంటివి, లేకపోతే క్యాబినెట్ మీటింగ్లోకి వెళ్ళటం, ఇట్లాంటివన్నీ చూసేటప్పటికి ఒక రకమైనటువంటి ఇది వచ్చేది, జనంలోకి వెళ్ళిపోయింది ఇది. ఎన్టీ రామారావు గారు వీక్ అయిపోతున్నాడు. ఎన్టీ రామారావు గారు ఏంటంటే చాలా మంది కూడా ఆమె దగ్గరికి వెళ్ళి పట్టు చీరలు మొత్తం అన్ని కాకబట్టే వాళ్ళు ఎప్పుడు ఉంటుంది. అది పవర్ సెక్టర్ పవర్ సెక్టర్ అవి పక్కన పెడితే మాకు అవన్నీ కాదు, అసలు అవన్నీ మేము పట్టించుకోం. మాకు ఎంతసేపటికి ఎన్టీ రామారావు గారే. ఎన్టీ రామారావు గారు వీక్ చేస్తున్నారు అనేటువంటి ఆలోచన ఉండేది మాకు. ఓకే, ఆయన ఎప్పుడు మాకు ఆరాధ్యం, పెద్ద గొప్పలాగా ఉండాలి తప్ప ఆ బలహీనుడు కాదు కదా. ఆయన ఎప్పుడు బలాజుడు గారిని కనపడాలి. మేము ఆయన బలహీనుడు చేస్తున్నారు, అది తట్టుకోలేకపోయాం. బాధపడ్డోళ్ళం తట్టుకోలేక వీళ్ళు మేమే డాక్టర్ గారు లాంటి వాళ్ళు, మా టీంలో మేము, వాళ్ళ టీంలో వాళ్ళు, చంద్రబాబు గారిని ఇట్లా అందరూ రోజు గొడవ చేస్తూ ఉండేవాడు. మొత్తం మీద మేము కూడా అనుకునేవాళ్ళం. మేము మా డాక్టర్ గారితో నేను అన్నాం ఒక సందర్భంలో, సార్ ఇవన్నీ గొడవలు మీ ఇద్దరు కలిస్తే అసలు గొడవ ఉండదేమోనండి, అసలు ఏంటి ఈ గొడవ ఏంటి సార్ అనేవాడు. మామూలు కామన్ అందరి అభిప్రాయం ప్రజల్లో చెప్పేవాళ్ళం. బాగుండేది కదా అని అనుకుంటున్నారు సార్, ఇట్లా చెప్పేవాళ్ళం. కరెక్ట్గా మనం ఏం చేయాలో చేద్దాం, పని టైం పడుతుంది అన్నట్టుగా వాళ్ళ ఆలోచన వేరుగా ఉండేది. సరే, ఆ పరిస్థితుల్లో ఆయన అట్లా తయారైపోయింది. కొంతమంది అక్కడికి వెళ్ళటం, లోకల్ బాడీస్ ఎన్నికలు వచ్చినాయి. ఇప్పుడు సరే వాళ్ళిద్దరిని వదిలిపెట్టండి, లోకల్గా అప్పుడు ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారు. సరే, మేమంటే జూనియర్లు, మాకు పెద్ద పట్టింపు లేదు, వాళ్ళని కూడా పట్టించుకున్నాం కాదు. మాకు వ్యతిరేక, మాకు తెలియకపోయినా మా కొంతమందికి పదవులు ఇచ్చేసేవాళ్ళు. ఇవన్నీ ఆవిడ దగ్గరుండి ఆవిడే ఎంపీడీసీలు, ఇవన్నీ ఎంపీపీలు, ఎంపీ కొంత సెలెక్ట్ చేయడం, వీటిలో వచ్చేటని ఎమ్మెల్యే ఎన్నికలు, కోఆపరేటివ్ బ్యాంక్ ఎన్నికలు వచ్చినాయి. ఆ డిస్ట్రిక్ట్ ఎన్టీ రామారావు గారు చెప్తే వీళ్ళు అది ఆమె చెప్పి పేర్లు ఇచ్చారు. ఇస్తే వాళ్ళు ఓడించి పెద్దవాళ్ళు కదా, వీళ్ళు చెప్పిన ఈ మాధవరెడ్డి ఇట్లాంటి వీళ్ళు ఉన్నారు కదా, విద్యాధరరావు గారు, ఇట్లాంటి వాళ్ళు అందరూ వాళ్ళు ఓడించి వాళ్ళ మనుషులు పెట్టుకున్నారు. దాంతో అక్కడ ముదిరింది అక్కడ రాజకీయం. వాళ్ళు సస్పెండ్ చేయించారు. సస్పెండ్ చేయించేటప్పటికి దాంతో వెళ్ళి రాజీ పడాలని మ్యాక్సిమం అడిగారు. అని గట్టిగా ఉన్నాడు, స్ట్రాంగ్గా ఉన్నాడు. ఇక అక్కడ కొంచెం డిఫరెంట్, ఈ పార్టీ బతకదు అనేది జనంలో వచ్చేసింది ఆలోచన. దాంతో కుటుంబంలోనే వచ్చేసింది. హరికృష్ణ గారు, బాలకృష్ణ గారు అందరూ అనుకొని ఈ ఒక్క చంద్రబాబు చేస్తే, చంద్రబాబు గారు వల్ల పడేసాడు, ఒట్టిది అది. అందరూ కలిస్తేనే అయింది అక్కడ. అసలు మా డాక్టర్ గారు లేకపోతే అసలు అవదు. అవును, ఆయన కూడా డాక్టర్ గారు లేకపోతే అవదు. డాక్టర్ గారు రావడానికి డాక్టర్ గారికి ఎప్పటికప్పుడు నేను ఇన్ఫర్మేషన్ చెప్తానే ఉన్నా. ఆయన కూడా వచ్చారు. వచ్చిన తర్వాత డాక్టర్ గారు వచ్చి పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి వచ్చారు. పెద్ద ఆయన దగ్గర ఏం జరిగిందో మాకు తెలియదు కదా. ఆయనకైతే చెప్పారా సార్? ఆయన ఎయిర్పోర్ట్ నుంచి దిగి ఢిల్లీ నుంచి వచ్చి నేనుండా ఆయనతో పాటు ఎయిర్పోర్ట్కి వెళ్ళాం. ఎయిర్పోర్ట్ నుంచి పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళారు. ఎన్టీ రామారావు గారి దగ్గర లోనికి వెళ్ళారు. అంటే డాక్టర్ గారు కలిశారు. కలిసి బయటకు వచ్చిన తర్వాత ఏమైంది, లోన ఏం జరిగిందో మనకు తెలియదు. బయటకు వచ్చేటప్పటికి ఆయన బాత్తోనే వచ్చారు. ఇంటికి వచ్చేటప్పటికి హరికృష్ణ, బాలకృష్ణ, చంద్రబాబు, కోడెల శివప్రసాద్ వీళ్ళందరూ వచ్చేసారు. వీళ్ళందరూ వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఇంటి దగ్గర కూర్చొని మొత్తం మీద ఏమి చేశారో రమ్మన్నారు. పైకి వెళ్ళి మాట్లాడుకున్నారు. వైస్రాగ్ హోటల్కి వెళ్దాం పదండి అన్నారు. జరిగింది అది. మీరు కూడా ఉన్నారు వాళ్ళు? నేను కూడా ఉన్నాం. అయిన తర్వాత వెళ్ళాం. ఆ రోజు సాయంత్రానికి వైస్రాగ్ హోటల్కి వెళ్ళాం. రాత్రి 12-1 గంటకి ఇట్లా రేపు మరి ఎట్లుంటే ఎట్లా మళ్ళీ అటు ఇటు కాకుండా పార్టీ దెబ్బతింటుంది, మనం పార్టీ నాయకుడిని ఎన్నుకొని గవర్నర్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి తీర్మానించి అది డాక్టర్ గారితో చేయించారు. దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఒక స్టెప్ ముందుకేసి నాయకుడిని ఎన్నుకోవాలి కదా, మనం నాయకుడిని చంద్రబాబుని ఎన్నుకుందామని చెప్పి ఈయన ప్రతిపాదించి ఈయన సంతకాలు పెట్టించి 134 సంతకాలు పెట్టాం. లాస్ట్ సంతకం నాది ఆ రోజు కూడా మా గుర్తు. సార్ ఒకటి అడుగుతాను, మొత్తం చేసిన దాంట్లో ఎమ్మెల్యేలు 134 మంది ఉన్నారు, ఎంతమంది ఉన్నారు? ఎక్కువ మంది, అంతమంది అసలు లేరు బయట. మా పత్రిక మా డాక్టర్ గారు లేనప్పుడు లేదు సార్. డాక్టర్ గారు వచ్చిన తర్వాత అందరూ వచ్చారు. ఉన్నమాట వాస్తవం, అన్యాయం అది. లేకుండా అది రామోజీరావు వీళ్ళందరూ కలిసి మొత్తం మేనేజ్ చేశారు. చెప్పుకునేది రామోజీరావు గారు మేనేజర్లు ఇవన్నీ ఒట్టి మాటలు. డాక్టర్ గారు వచ్చిన తర్వాతనే వచ్చారు. ఇప్పుడు ఎన్ని చెప్పినా డాక్టర్ గారు ఏం చెప్తే చెప్పేవాళ్ళు, వినేవాళ్ళు 60-70 మంది ఉన్నారు. ఆయనే ఫోన్ చేసి రమ్మన్నారు. రమ్మన్న తర్వాత అందరూ కూర్చొని మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం తీశారు.
మేము ఆయన నిర్ణయంతోనే ఆ రోజు ఉన్నాం. కాకపోతే ఆయనకి ఏం చేశారంటే తెల్లారిపోతుంటే ఆయన బయటికి పంపించడానికి ఒక ఆర్టికల్ రాశారు ఈనాడులో. పార్టీ బతకుండగానే 3 పార్టీలు అవుతుందో, ఒకటి హరికృష్ణ మంత్రి అంట, ఈయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే ఏదో ఏదో ఒక ఆర్టికల్ ఇది రాశారు, ఎడిటోరియల్ రాసేటప్పటికి ఈయనకి బాధ అనిపించేసి ఈయన వెళ్ళిపోయారు. వైస్రాయ్ డాక్టర్ గారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మేము సార్ ఎంత చేసి మనం ఇప్పుడు వెళ్ళటం కరెక్ట్ కాదు అని చెప్పి నేను ఆలపాటి రాజా వెళ్ళి రేత్రి మేము వెళ్ళాం. రేపు మాపు ప్రమాణ స్వీకారం జరిగేటప్పుడు ఈ టైంలో మీరు వెళ్ళటం ఏంటి, మీరుంటే ఒకటే కదా అందరూ ఉన్నాం, ఇప్పుడు ఇవాళ మళ్ళీ బీసుకుపోయిన ఎవరు రారు, మళ్ళీ మీరు వెళ్ళొద్దు సార్, మీరు అంతగా ఢిల్లీలో ఉండి ఇక్కడ ఏం చేయాలి, మన రాజకీయం మనం చేసుకుందాం, వెళ్ళొద్దని చెప్తే ఆయనకి అవమానం పడేటప్పటికి ఆయన తట్టుకోలేకపోయాడు. ఆయన అవమానించినట్టే కదా అది. మాకు ఆ రోజున ఏంటంటే మాకు ఆయన అవమానం పడటం అవన్నీ మేము మర్చిపోయాం. అసలు మాకెంత ఈ గొడవలో ఉన్నాం. నిజంగా మేము చేయాల్సింది ఏంటి, ఆయన మనుషులు ఆయన కాపాడుకోవాలి మేము. ఈ రాజకీయాల్లో ఉన్న తిప్పలు ఏంటంటే ఇదే, మాకు అంత మెచ్యూరిటీ లేదు, కాపాడుకోవాలని పరిస్థితి ఇప్పుడు అనుకుంటాం కానీ ఆ రోజు లేదు కదా. ఆ రోజు అంత మేము నిజంగా ఏం చేయాలి, ముందు మా హెడ్ ఆయనే కదా. మేము ఆయన మూలంగా 60-70 మంది వచ్చింది, 70 మంది ఉండే 80 మంది ఉండం అనుకోండి, మేము మొత్తం ఆయన పట్టుకుని ఆయన ఉంటేనే మేము అన్నట్టు చెప్పాలి అప్పుడు. అవును, మేము అప్పటికనే డాక్టర్ గారు అసలు ఈ నాయకులందరినీ తయారు చేసింది డాక్టర్ గారే. పార్టీ పెట్టిన దగ్గర నుంచి నాయకత్వం లక్షణాలు నాయకులు తయారు చేసి, కానీ పక్షులకి రెక్కలు వచ్చిన దగ్గర నుంచి ఎగిరిపోయి చంద్రబాబు గుట్టో చేరి. ఎందుకంటే రెక్కలు స్వార్థం పెరిగేది కదా, స్వార్థం పెరిగేది కదా. స్వార్థం పెరిగితే ఆ స్వార్థానికి ఈయన సమాధానం చెప్పలేరు కదా, దోసుకోమని ఈయన చెప్పలేడు. ఈయన మైండ్ అది కాదు. ఇక్కడ తేడా వచ్చేసింది, మనకి అక్కడ ఫ్రీ దొరుకుతుంది, ఎక్కడ వెళ్ళారు. ఇది రాజకీయం, డాక్టర్ గారిని కావాలని రాజకీయంగా పతనం చేస్తారు అక్కడ. అది మాకు తెలియలే. మాకు మా బోటి వాళ్ళకు అభిమానం ఉన్నాం కానీ మేము ఏం చేయలేము, మాకు తెలియదు అసలు, అంత అవగాహన లేదు. ఉంటే మేము 10 మందిని భోజనం చేసుకుని 10 మంది కాకుండా ఒక 20-10 మంది మేము వెళ్ళినా కూడా ఆ రోజు అవుట్. మేము ముందు మాకు దీనికంటే ముందు ఆయన కాపాడుకోవాలి కదా. ఇప్పుడు మా తల్లిదండ్రులు బాగుంటేనే కదండి మనం బాగుండేది, మన కుటుంబం తర్వాతే కదా. అది అక్కడ చేయలేకపోయాం, పెద్ద ఆయన దగ్గర చేయలేకపోయాం. మేము అందరం వెళ్ళి ఎక్కడ పెట్టామంటే శత్రువులతో ఇదయ్యాం, వెళ్ళిపోయారు, అంతే కదా. మాకేంటి ప్రభుత్వం ఉంటే ఏంటి, పోతే ఏంటి, ఆయన ముఖ్యమంత్రి అయితే మాకు ఆలోచన కాదు కదా, ఆలోచన లేదు కదా. ఎంతసేటికి మనం ఎమ్మెల్యే మనం ఏదో చేయాలి, అభివృద్ధి చేయాలి, ప్రజలు ఈ ఆలోచనతో ఉన్నాం. ఆ ఆలోచనతో ఉండి ఎన్టీఆర్కి దెబ్బేసి మా గురువు గారికి ఇస్తాం. ఓకే సార్, అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే వైస్రాయ్ హోటల్ దగ్గర జరిగిన సంఘటన మీద ఇప్పటికి కూడా న్యూస్ ఆర్టికల్స్ ఎవరైతే నాయకులుగా తయారు చేసిన ఎన్టీఆర్ మీద చెప్పులు వేశారు, ఆయన్ని అవమానించారు అని చెప్పి కూడా లక్ష్మీభారతి ఇప్పుడు కూడా చెప్తా ఉంటుంది బయటకు వచ్చి. ఎవరు అవమానించారు సార్, నిజంగా మీరు అక్కడే ఉన్నారు కాబట్టి జరిగింది. నేను లోనున్నాను, నేను చూశాను. ఆయన వచ్చినప్పుడు కూడా మేము బయటకు వచ్చి చూసాము, ఎవరూ వెళ్ళలేదు. ఆ చెప్పులు ఎక్కడి నుంచో బయట నుంచి, బయట ఏం జరిగిందో మనకు తెలియదు. లోపల నుంచి అయితే చెప్పు, లోన్ చెప్తాం కదా, ఇదంతా ప్లానింగ్. అది ఎవరు చేపించారు ఏమిటి అనేది తెలియదు. ఇప్పుడు అదే నేను చెప్పేది, ఇప్పుడు నిజంగా ఎన్టీ రామారావు గారి మీద చెప్పులేసే ధైర్యం ఆ పరిస్థితుల్లో ఈవెన్ చంద్రబాబు గారికి కాదు కదా, అందరం కలిసి ఏకమైనా కూడా చేయలేరు. అది క్రియేషనే, ఎందుకు చేశారో ఎవరు చేపించారో ఏంటి రాజకీయం తెలియదు. కానీ మేమైతే అదొక డ్రామా అనుకుంటా నేను. అసలు ఎన్టీ రామారావు గారు ఒక్కడొస్తే అందరూ వెళ్ళేవాళ్ళు అండి బోలోమని. అసలు వీళ్ళందరూ ఎందుకు రావాలి అసలు బ్రేకింగ్ అంటే లక్ష్మీ పార్వతి వైస్రాయ్ హోటల్కి రాకపోతే మొత్తం దిగిలిపోయాళ్ళు. అసలు ఎన్టీ రామారావు గారు అనేవాడు ఆయన కనుక ఎవడు రాని కాదని వచ్చారు, ఆయన కనుక వస్తే పైకి వచ్చినా కానీ అసలు పైకి కాదండి, ఆయన వస్తుంటే గేట్లు తెలుసుకునే గేట్లు బాబా ఆ లోనికి వస్తే ఎక్కడ రూముల్లో ఉన్నాడు తలుపులు బద్దలు కొట్టుకుని వచ్చేవాళ్ళు ఆయన కాళ్ళ దగ్గరికి. ఇవన్నీ ఏంటంటే కథలు చెప్పుకోవడానికి వీళ్ళు ఏదో పెద్ద చెబుతున్నారు కానీ అక్కడ ఎన్టీఆర్ని ఏం చేశారంటే కట్టడి చేసేసారు. అసలు ఆయన ఆలోచన చేయనివ్వరు. అసలు ఆయన చుట్టూ తయారైపోయారు కొంతమంది. అంటే నాకు అర్థమైంది ఏంటంటే మోకాళ్ళ మీద ఉన్నటువంటి రాజకీయ నాయకులంతా అక్కడ చేరారండి. నిజంగా ఏమాత్రం అవగాహన ఉండా, ఏమాత్రం ఇది ఉండా ఆ ఎన్టీ రామారావు గారు వస్తే ఒకలాగేవాళ్ళు కాదు. వీళ్ళందరూ ఏంటంటే అసలు వీళ్ళు అనుకుంది ఏంటంటే సార్ నాకు అర్థమైంది, ఈ ఎవరైతే ఎన్టీ రామారావు గారి దగ్గర లక్ష్మీపార్వతి గారి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఈవెన్ ఇంటెలిజెన్సీ కూడా వాళ్ళకి రాంగ్ ఇన్ఫర్మేషన్, రాంగ్ 100%. చెప్పినట్టే 10 మంది ఉంటారు, 20 మంది ఉంటారు, రామోజీ గారు చేశారు అంటున్నారే. అంటే ఎన్టీఆర్కి తెలియనియకూడదు. వాళ్ళకేంటంటే వీళ్ళని దెబ్బ కొట్టాలి, చంద్రబాబుని 6గురిని
లీడర్స్ని. వీళ్ళందరూ అనుకుంది ఏంటంటే సస్పెండ్ చేసిన వాళ్ళు వీళ్ళు ఆరుగురిని బయటికి పోతాడు, వాళ్ళతో పాటు చంద్రబాబు వెళ్ళిపోతాడు, ఒక పార్టీ వెళ్ళిపోతుంది, మేము నెంబర్ 2 మేము అవుతామని చెప్పి కొంతమంది రాజకీయ నాయకులు అక్కడ ఎన్టీఆర్ తయారయ్యారండి. వాళ్ళ గేమ్లో ఇదంతా జరిగింది. వాళ్ళదే గేమ్. వీళ్ళు పావులుగా మారారు, అక్కడ పావులుగా మారారు అంతే అంతే. వాళ్ళ ఎవరు ఇదేమైందంటే ఇక్కడ బీసుకుపోయింది. ఇక్కడ బీసుకుపోవడానికి కారణం ఏంటంటే హరికృష్ణ గారు, బాలకృష్ణ గారు, వెంకటేశ్వర గారు ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇటు ఉండేటప్పటికి అక్కడ ఇది బీసుకుపోయింది. ఇక అవ్వలేదు, ఏం అవ్వలే వాళ్ళకి. వాళ్ళు అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. ఇప్పుడు తర్వాత అందరూ కథలు చెప్పుకుంటున్నారు, కథలు రాస్తున్నారు. ఒక్కోసారి కొంతమంది జర్నలిస్టులు చెప్తూ ఉంటారు. నాకు చాలా బాధ అనిపిస్తుంది. మా కళ్ళతో చూసాం, అచ్చం చూసినట్టు. మరి అప్పుడు ఉన్నారు కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, మంచిగానే చెబుతారు కొన్ని, తెలిసిన కొన్ని అన్యాయంగా చెబుతారు, కొన్ని అసలు దారుణంగా చెబుతారు అనమాట. చాలా అన్యాయం అది, బాధేస్తా ఉంటారు. మేమేం చెప్పలేం కదా వాళ్ళకి. మేము మాదంతా వయసు తక్కువ, మేము చూసేవాళ్ళం, అక్కడ జరిగినవన్నీ కూడా వింటూ ఉండేవాళ్ళం. ఎన్టీఆర్ క్యాంప్ లో ఇలా చూసుకుంటే ఇక్కడ దేవిని నెహ్రూ ఉన్నారు, ఎందుకంటే మీ జిల్లాకి సంబంధించిన నెహ్రూ గారికి కూడా నేను ఆ రోజు మాట్లాడారు. ఏమన్నా నెహ్రూ గారితో నేను ఆయన ఛాంబర్లో నుంచే గంటకు ఫోన్ చేసి మీరు అర్జెంటుగా వచ్చేసేయండి, ఇట్లా ఉంది పరిస్థితి, ఇప్పుడు 60 మంది ఉన్నారు, ఇప్పుడు 65 మంది అయ్యారు, ఇప్పటికి ఈ టయానికి అందరూ వస్తున్నారంట, మన జిల్లా నుంచి ఇట్లా వస్తున్నారు, మీరందరూ పెద్ద ఆయన కలవండి, గవర్నమెంట్ దెబ్బతింటుంది, మీరు రండి. DDRC ముఖ్యమా మీకు ఎన్టీఆర్ ముఖ్యమండి? అది వెళ్ళికడుతూ ఒకటే అడుగుతున్నా నేను. ఇప్పుడు మీటింగ్ ముఖ్యంగా నేను వదిలేసి వచ్చి, నేను అందులో మెంబర్ని వెళ్ళాలి కదా. అవునండి. మాకు ఇంద్రారెడ్డి గారు ఉన్నాడు, ఇంద్రారెడ్డి గారు ఎన్టీఆర్ మనిషి, దేవినేని నెహ్రూ గారు ఎన్టీఆర్ మనిషి, వీళ్ళు రావాలి కదా. DDRC క్యాన్సిల్ చేసుకొని ప్రభుత్వం పడిపోతున్న, ప్రభుత్వం కంటే గొప్ప DDRC మీటింగు. అక్కడే ఉన్న మీటింగ్లో ఉన్నా అని చెప్తారా? రారు, నాకు తెలుస్తుందిలే, ఏమవుతులే అంటే. ఇక్కడ ప్లానింగ్ అంతా ఏంటంటే, నేను చెప్పాను కదా, నాకు అర్థమైంది ఏంటంటే ఈ 7గురిని సస్పెండ్ చేసేస్తాడు, దరిద్రం వెళ్ళిపోతే మనమే నెంబర్ 2 అనుకొని వీళ్ళ ప్లానింగ్లో వీళ్ళు ఉంటారు. ఎవరి గేమ్లో వాళ్ళు ఉంటారు. ఆ గేమే ఎన్టీఆర్ దెబ్బ కొట్టింది. వీళ్ళు ఎవరో కాదు కొట్టింది. అక్కడ చంద్రబాబు గారిని ఒక పక్కన విలన్గా చూపిస్తారు, ఒక పక్కన హీరోగా చూపిస్తారు వీటన్నిటికీ. ఇప్పుడు వాళ్ళు అనుకున్న దెబ్బ ఏమైంది? ఆయన హీరో అయ్యాడు, విలన్ చూపించారు, హీరోని చేశారు. ఇప్పుడు అందరూ మళ్ళీ అక్కడికి వెళ్ళి భయం చేస్తున్నారు, అటు వెళ్ళి ఇటు వచ్చి మళ్ళీ మొత్తం అక్కడికే చేరారు. రాజకీయం లేదే లైఫ్ లేదనుకుంటారు కదా వీళ్ళందరూ. మరి ఆ రోజే కరెక్ట్గా ఉంటే అసలు ఈ గొడవలు లేవుగా. అది కాదండి, ఆ రోజు పెద్ద ఆయన దించాల్సినంత అవసరం కూడా రాదుగా. వీళ్ళ డ్రామా కూడా ఉందిగా, వీళ్ళు కూడా డ్రామా ఆడారు, వీళ్ళు కూడా ఆ డ్రామా లేకపోతే ఎందుకంటే జరిగేది రాజకీయ ప్రయోజనాల కోసం వీళ్ళు కూడా అది జరిగింది. అది ఎవరో చెప్పట్లా, నేను అనేది నా బాధ అది. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు, ఇప్పుడు చంద్రబాబు గారు అక్కడ వాళ్ళు దింపడం ఏమైందండి, నాగేంద్ర బాబు గారు కంటే ఇక్కడ దెబ్బతినేవాళ్ళు ఏంటంటే మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ దిగింది. అవును, వాళ్ళు ఇక్కడ చంద్రబాబు గారు ఒక్కడ కాదు కదా, పార్టీ మొత్తం దిగింది. ఇక్కడ పార్టీ భవిష్యత్తు ఏమైందని ఆలోచన అంధకారంలో ఉంది అన్నట్టు ఫీల్ అయ్యారు అందరూ. కాబట్టి అలా జరిగింది. వీళ్ళేమనుకున్నారంటే ఎంతసేపటికి వాళ్ళ గేమ్లో ఉన్నారు, వీళ్ళు సస్పెండ్ చేసేస్తారు, నెంబర్ 2 మనమే అవుతాము, ఈ పిచ్చి ఆలోచనలతో వీళ్ళుండి ఈ డ్రామాలంతా ఆడి రామారావు గారికి ఏం తెలియకుండా డ్రామాలన్నీ ఆడారు. సార్, లాస్ట్ చివరికి ఎన్టీఆర్ మరణాన్ని కూడా రాజకీయం చేసుకునే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే లక్ష్మీపార్వతి అజాగ్రత్త వల్లే అప్పుడు కరెక్ట్ టైంకి పిలవలేదని వాళ్ళు రకరకాలుగా అవన్నీ వాస్తవంగా అయితే నాకు తెలియదు, నాన్ ఏం జరిగితే మనకు తెలియదు కదా. ఇప్పుడు రకరకాల చెబుతున్నారు జర్నలిస్టులు ఇవన్నీ. ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే ఆయన బలహీనపడిన మాట వాస్తవం, ఆయన అటు వీక్ అయిపోయాడు. సరే, దాన్ని ఏంటి అంటే ఇప్పుడు ఏదో పార్టీకి సంబంధించిన జరిగినాయి అంటారు. ఇప్పుడు జరిగింది అనుకుని దాని మీద ఫైట్ చేయాలి, ఫైట్ చేసే కెపాసిటీ ఆయనకు ఉంది. దాన్ని మీరు అందరూ ఉన్నారు కదా, మీరు ఎందుకు ఫైట్ చేయాలా? ఆయన ఎందుకు వీక్ చేయాలి అసలు? ఆయన ఎందుకు టెంప్ట్ చేయాలి అసలు? అంటే వీళ్ళ రాజకీయ కుట్రలు ఉండబట్టే కదా. అవునండి, నేను చెబుతా ప్రతి అంశంలో రాజకీయ కుట్రేనండి, వీళ్ళ స్వలాభాలు ఉన్నాయి అంతే. ఇప్పుడు దానికి ఏం చేశారు, అందరూ కలిపి ఎన్టీఆర్ని బలి చేశారు. మాకేమో అజ్ఞానంలో మేము చేసామనుకోండి, మేము చెప్పే కదా పెట్టి చేతి నరుక్కున్నాం మేమని. అందుకని మేము వాళ్ళు ఏమంటామంటే రాజకీయాల్లో మేము పనికిరామని మేము డిసైడ్ అయిపోయాం. ఎందుకంటే మాకు ఎవరైతే పెట్టిన చేతి నరుక్కున్నామో మేము తప్పు చేసాం, అన్యాయం చేసినట్టే కదా. ప్రజలకి చెప్పారా ఈ విషయం? నేను డైరెక్ట్గా చెప్పా. నేను ఇదే చెప్పా ఆ రోజు. నేను అనుకున్నా, ఇప్పుడు నేను తెల్లయని పోవాలనుకుంటాము, మోసపోవచ్చు ఒక్కోసారి, ఆ రోజు తెలీదు,
తర్వాత దాంట్లో విషం ఉందని కదా, తాగిన తర్వాత చచ్చిన తర్వాత కదా తెలిసేది, చేసేది ఏముండదు కదా, అంతే కదా. అట్లానే ఎన్టీ రామారావు గారికి మేము అన్యాయం చేస్తాం. ప్రతి ఒక్కరు నేను ఒప్పుకుంటాను, ప్రైవేట్గా ఒప్పుకుంటాను, నేను బహిరంగంగా చెప్తున్నారు మీరు. నేను ఆ రోజు మనం ఇప్పుడు కూడా చెప్తాం, ఎప్పుడు చెప్తాం. నేను అందుకని నేను ఫీల్ అవ్వట్లా. నేను ఎందుకంటే నాకు చాలామంది అంటారు, నాకు జాలి చూపిస్తారు, నీకు అన్యాయం జరిగింది. అన్యాయం ఏంటరా బాబు, న్యాయం జరిగింది అనుకుంటా, మరి నేను చేసింది అన్యాయం కదా అంట ప్రైవేట్లో. ఎందుకంటే అంతే కదా. ఇప్పుడు అది కాదు, అంతేకాదు, ఒకటి కాదు నేను చేసింది. ఎన్టీ రామారావు గారిని వదిలిపెట్టి రావడం ఒకటి, రెండోది మనం దగ్గపాటి వెంకటేశ్వర వెళ్ళినప్పుడు వెంకటేశ్వరతో పాటు వెళ్ళాలి నేను, అది తప్పే కదా. వెళ్ళకపోవడం కూడా అది తప్పే కదా. నాకు అంత మెచ్యూరిటీ లేదు అసలు. ఏం చేయాలి మనకి ఎంతసేపు ఎమ్మెల్యే జనం ఏదో చేయాలి ఈ తాపత్రయం తప్ప మనకి ఇంకొక ఆలోచన లేదు. దాంతో ఆ రకంగా మన రాజకీయం మనకు అట్లా అయిపోయింది. మనం కూడా ఇంకోటి ఏంటంటే రాజకీయాల్లో ఏ ఎండక అడుగు పెట్టాలి, అది మనకు చేత కాదు, అది చేత కాదు. గేట్లు కాపలా గాయాలి, అది చేత కాదు. వాళ్ళ బలహీనతలు ఏంటంటే తెలుసుకుని ఆ బలహీనతలు తీర్చాలి, బ్లాక్మెయిల్ చేయాలి, గేట్లు ఇవన్నీ మనం ఎన్ని చేసి మన వల్ల కాదు. ఇవన్నీ కావాలంటే ఇవన్నీ చేసినాక డబ్బులు కావాలి చివరికి వచ్చేటికి. ఇవాళ ఆ పరిస్థితి డబ్బులు సచ్చి పెట్టాలి, అక్కడ ఎక్కడో సచ్చి పెట్టాలి. అవును, మళ్ళీ వీటి కోసం మనం తప్పుడు పనులు చేయాలి. ఇవన్నీ ఎందుకు, మన వల్ల కాదు. ఈ చాచి అనిపించుకొని ఇప్పుడు ఆఖరికి ఇవన్నీ తర్వాత ఇంట్లో వాళ్ళని కూడా భార్య పిల్లలను కూడా తిట్టించుకోవాలి. ఇది అవసరమా ఈ రాజకీయ జీవితం? సూపర్, కరెక్ట్గా అండి. ఆ పరిస్థితుల్లో ఇవాళ రాజకీయాలు ఉన్నాయి. నేను అందుకనే వ్యతిరేకిస్తున్నా. అయితే ఎంత వ్యతిరేకించినా కూడా నాకు ఇంకా ప్రేమ కావాలా, ఇంకా బాధ, ఇంకా ప్రజలతో నాకు ఎంతసేపు ఆ రోజు మమేకం అంటారు. వాళ్ళకి అన్యాయం జరుగుతుందనే ఫీలింగ్ మాత్రం ఇప్పుడు కూడా ఉంది. నేను అదే తిడతాను. నేను ఇప్పుడు కూడా మా అబ్బాయి లాంటి రాజకీయం అంటే వద్దురా, నువ్వు వద్దు, రాజకీయాల్లో వద్దని చెబుతూ ఉంటా. ఎందుకంటే ఈ మోసాలు, ఈ అన్యాయాలు, ఈ అక్రమాలు, ఆక్రమణం చేసిన ఇంట్లో ఆ భార్యా పిల్లలను కూడా తిట్టేయటం ఏంటరా. ఇవాళ నాయకులు నేను ఒకటే చెబుతున్నాను సార్, నాయకులు కానీ ఇంగిత జ్ఞానం ఉంటే అసలు ఇంట్లో భార్య పిల్లలను తిట్టించుకుంటారా? ఏది పార్టీ నేను మిమ్మల్ని తిడుతున్నాను, నేను కాదు, నా వెనకోళ్ళు తిడుతున్నాను మిమ్మల్ని, మీ వెనకోళ్ళు నన్ను తిడుతున్నారు. మీ వెనకోళ్ళు నన్ను తిట్టడానికి కారణం నా వెనకోళ్ళు మిమ్మల్ని తిట్టబట్టేగా. అంతేగా. నా వెనకోళ్ళు నేను కంట్రోల్ చేసుకోలేనా? వాళ్ళకి మనం పదవులు ఎత్తున్నాం, ఇక్కడ నేను పదవులు ఎత్తున్నా, మీరు పదవులు ఎత్తున్నారు. అంటే ఇక్కడ కష్టపడే వాళ్ళందరూ ఏమో పక్క వెళ్ళిపోతున్నారు, బూతులు తిట్టినోళ్ళు పైకి వస్తున్నారు, వాళ్ళకి పదవులు వస్తున్నాయి. మరి ఇంకోటి కూడా తయారవుతాడుగా. ఓహో, మనకు తిరిగితే బయటకు వస్తుంది, మనం జెండా కట్ట అవసరం లేదు, పని చేయాల్సిన అవసరం లేదు, ప్రజలతో సంబంధం అవసరం లేదు. మన అపోజిషన్ నాయకుడిని తిడితే చాలు, మనం ఆ పార్టీ వాడు ఈ పార్టీని, ఈ పార్టీ వాడు ఆ పార్టీ నాయకులు తిడితే మనకు పదవులు వస్తున్నాయి. ఆ సిస్టంలోకి వెళ్ళిపోయారు. అంటే నేనేమంటానంటే నాయకులకు ఇంగిత జ్ఞానం లేకుండా తయారైపోయారు. కాబట్టి ఇప్పుడు ఇవాళ ఉన్న రాజకీయాల్లో అసలు కరెక్ట్ కాదు అని మీరు అభిప్రాయపడుతున్నారు? డెఫినెట్గా. నేను అందుకే మా వాడిని వద్దు 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 అని చెబుతాను. రమేష్ గారు, మరో అంశం ఏంటంటే శోభన్ బాబు గారు మీ బంధువులు అని చెప్తున్నారు. నిజంగా ఎలా సార్, ఎలా రిలేషను, ఆయనతో మీకు అనుబంధం ఎలా ఉండేది? ఎందుకంటే ఆయన మిమ్మల్ని తీసుకొని ఆయన చెన్నై తీసుకెళ్ళిపోయారు అని కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఎలా సార్, మీకు ఎలా, ఏ ఊరు అయింది, అసలు ఎక్కడ, ఆయన ఎలా ఉండేవాళ్ళు చిన్నప్పుడు? అంటే శోభన్ బాబు గారు అనగానే అందరికి కూడా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది, ఎందుకంటే మంచి మనిషి, ఆయన యాక్టింగ్ అన్నా కానీ అన్న ఇప్పుడు కూడా అభిమానులు ఉన్నారు. వాళ్ళ మనవడు ఫోటో ఇస్తేనే లక్షల్లో మంది చూస్తూ ఉంటారు ఇప్పుడు. అవును, అది సార్, ఎలా సార్ ఆయన? శోభన్ బాబు గారిది చిన్నందిగామ అండి. చిన్నందిగామ అంటే మా కొండూరు మండలం, మైలవరం కాన్స్టిట్యున్సీ. అట్లానే మా నాన్నగారిది, వాళ్ళ నాన్నగారిది ఆ ఊరు, మా నాన్నగారిది వచ్చేది గొల్లపూడి, విజయవాడ పక్కన గొల్లపూడి తెలుసండి. అవును, మా నాన్నగారు నా చిన్నతనంలో చనిపోయారు. చనిపోవటంలో నేను అమ్మమ్మ గారి ఇంటి దగ్గరే పెరిగా. నాకు నేను పుట్టిన 6 నెలలకి మా నాన్నగారు చనిపోవటం అంతా అక్కడే నా లైఫ్ అంతా కూడా. అమ్మమ్మ గారి ఇంటి దగ్గర కుంటముక్కలు అనమాట. సుబ్బయ్య గారు అని చెప్పి, కోయ వెంకట సుబ్బయ్య గారు అంటే మా తాతగారు. ఆ రోజుల్లో ఆయన ఎక్స్ మున్సిపల్ అనమాట ఆ ఊళ్ళో. ఆయన ల్యాండ్ లార్డే. ఆ ఇంట్లో నేను అక్కడ పెరిగాము. మాకు మేనమామలు 3 ఉండేవాళ్ళు. మేమంటే అభిమానంగా పెంచేవాళ్ళు. అట్లానే శోభన్ బాబు గారు పెద్ద కూతురు అనమాట మా తాతగారికి. మా అమ్మ 4వ సంతానం. శోభన్ బాబు గారు మాత్రం పెద్ద ఆవిడ. ఆ శోభన్ బాబు మొదటి మనవడు కూడా ఆయనే. ఆయన అంటే అందరికీ చుట్టాల్లో కూడా అందగాడు కదా అని చెప్పిన ఆ రోజుల్లో కూడా అందరికి కూడా ఉండేది, మా తాతగారికి వెళ్ళక కూడా. వాళ్ళ ఊళ్ళో 5వ తరగతి దాకా చదువుకున్నట్టున్నాను ఆ రోజు. అది చెప్తేనయ్యా నేను. తర్వాత అప్పుడు చిన్నపిల్లలు మనకు తెలియదు కదా. నాకు ఆయనకి దాదాపు 15-16 ఏళ్ళు తేడా ఉంది వయసు. అయితే చిన్నందిగామలో చుట్టూ వాగుండేది.
వాళ్ళకి 70 ఎకరాల పొలం ఉంది. వాళ్ళ ఆనందం సోమబాబు గారికి కూడా వ్యవసాయం బాగానే ఉండేది. వాళ్ళ తాతగారు వాళ్ళ తాతగారు వాళ్ళు కూడా వ్యవసాయదారులే. వాళ్ళు ఏంటంటే బాగా వ్యవసాయం అంటే ఇంట్రెస్ట్. ఇక్కడ మా తాతగారికి కూడా అదే పరిస్థితి, మా అమ్మ తండ్రికి కూడా. అది పొలాలన్నీ కూడా కలిసి ఉండేవి కదా వీళ్ళవి. పక్క మా ఊరికి ఈ కుంట మొక్కలకి ఒక చెరువు కట్ట అడ్డం. అయితే నడిచి వెళ్ళి ఇప్పుడు సెలవులు వచ్చినప్పుడు మేము అన్నీ ఏమన్నా అక్కడ తీసుకెళ్ళేవాళ్ళు, అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చేవాళ్ళు. నేనే 6వ తరగతి తీసుకెళ్ళేవాడిని అన్న కూరగాయల దగ్గర. మా పెద్దమ్మ వాళ్ళు అక్కడ శనక్కాయలు కానీ ఎట్టండి. అట్లా చిన్నది కావాలో ఆయన ఏమైనా చుట్టూ వాగులు ఉండటం మూలన చదువువద్దని చెప్పి ఆఫ్ చేశారు వాళ్ళ తాతగారు వాళ్ళు. సోమబాబు గారు. ఒక రోజుని మా తాతగారికి తెలిసి ఆయన తాతగారు పిలిపించి వాడిని చదువు ఆఫ్ చేయటం అని చెప్పి కుంట మొక్కల్లో ఉంచి మైలవరంలో జాయిన్ చేశారు. మైలవరంలో 6th నుంచి SLC దాకా మైలవరం ఒక సైకిల్ కొనిపెట్టి మైలవరం పంపించారు. మైలవరం సైకిల్ వేసుకొని పోయేవాడు. సైకిల్ వేసుకొని వెళ్ళేవాడు. అది మా అమ్మమ్మ గారు చెప్పేవాళ్ళు, వాడిని చూసి నేర్చుకుంటారని మేము అలర్ చేస్తా ఉంటే నేను హీరో అవుతాను అనేవాడు. అప్పటి నుంచి ఉంది చిన్నప్పటి నుంచి. చిన్నగా అప్పుడు మా అమ్మమ్మ గారు చెప్పేవాళ్ళు, మేము అల్లరి చేస్తుంటే వాడిని చూసి నేర్చుకుంటారని. ఇట్లా చేసేవాడు. ఆయన డిసిప్లిన్ గురించి స్కూల్ నుంచి రావడంతో డ్రెస్ ఇస్త్రీ బట్టలు వేసుకునేవాడు, రావడంతో వంకి తగిలించడం ఇట్లా చేసి ఈ 6 రోజులు వాడేవాడంట. ఒకే డ్రెస్ వారానికి ఒకటే. అది స్కూల్ నుంచి అలిగేది కూడా కాదంట. జాగ్రత్త పెట్టుకుని మళ్ళీ తీసుకొచ్చి వంకి తగిలించుకొని వేసేవాడు. మా అమ్మమ్మ గారు చెప్తూ ఉండేవాళ్ళు. అంత ఇదిగా ఉండేవాళ్ళు. వచ్చి చుండు కట్టుకొని స్నానం చేసి వచ్చి అమ్మమ్మ నేను హీరోని అవుతాననేవాడు అంట. అట్లా చెప్పేవాళ్ళు అని చెప్పేది మా అమ్మ. సరే అట్లా జరుగుతూ ఉండడం. నేను మా ఇల్లు మా నాన్నగారు నేను నన్ను కూడా ఇక్కడే పెరగటం, నన్ను ఎత్తుకునేవాళ్ళు అంట. సోమబాబు గారు నిజంగా చెప్పాలి, నన్ను కూడా ఎత్తుకున్నాను. అంటే చిన్నగా మనం కూడా చిన్నపిల్లం కదా, అట్లా ఇది చేసి ఉంటారు. నేను కూడా అందరికి గారాభంగా ఉండేవాళ్ళు. మా నాన్నగారు చనిపోవడం కానీ ఉంటుంది కదా, సానుభూతి ఉంటుంది కదా. అట్లా మా మేనమామలు కానీ అందరూ కూడా బాగా ఉమ్మడిగా ఉండేవాళ్ళు. అందరూ కూడా అందరూ నన్ను మోసేవాళ్ళు అంట, చెప్తూ ఉంటారు అది. సరే తర్వాత నేను చదివేటప్పుడు చదువుకోవటం, ఆ తర్వాత నేను చదవట్లేదని చెప్పి నాకు ఎంతసేపటికి 4 ఫ్రెండ్స్ ఇట్లా ఉండేవాడిని. మరి గారాభంగా పెంచడం, అందరూ మరి గారాభం కదా, మన ఆలోచనలు డిఫరెంట్గా ఉండేది. ఏదో సర్వీస్ అప్పుడులోనే నాకు ఏంటంటే ఎవరికి తీసుకెళ్ళి పెట్టడం ఇట్లాంటివి చేసేవాడిని. నాకు బట్టలు ఉన్నా కూడా స్కూల్లో ఎవరైనా చిరిగిపోయిన వేసుకుంటే వాళ్ళకి ఇచ్చేసేవాడిని కొంతమంది తీసుకెళ్ళి. ఈయన అట్లా వెళ్తూ ఉంటే సోమబాబు గారు అప్పటికి వెళ్ళటం ఆర్టిస్ట్ అయిపోయారు. అదే అప్పుడు వీరాంబెండి అనుకుంటా ఫస్ట్ మా అందరికి ఇళ్ళకి ఫోటోలు పంపించేవారు. అప్పుడు అందరి ఇళ్ళలో ఉంటాయి వీరాంబెండి ఫోటో. తర్వాత లోగుట్టు పరమాణు ఏ ఉండే ఫోటోలు పంపించే అవన్నీ చూస్తూ ఉండేవాళ్ళం చిన్నప్పుడు. ఆ తర్వాత నేను సెలవులు అప్పుడు తీసుకెళ్ళటం అనేది అక్కడికి వెళ్ళేవాళ్ళం మద్రాసు. మిమ్మల్ని తీసుకెళ్లారంటే చెన్నైకి? చెప్తా. వెళ్ళిన తర్వాత అంతా అయిపోయింది. నాకు తర్వాత నేను చదవట్లేదని తీసుకెళ్ళి మా పిన్ని గారి ఇంటి దగ్గర పెట్టాను నన్ను కొంజారులో. అక్కడ నేను 10th క్లాస్ దాకా ఈయనేమో మద్రాసు, నేను అటు వెళ్ళాను అనుకోండి. అక్కడ మా చదవట్లేదని 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే నేను ఫెయిల్ అయ్యా. ఫెయిల్ అయితే చదవట్లేదని అంటే ఆయన వచ్చి, మా తాతయ్య చచ్చిపోయారు అప్పుడు. మా తాతగారు చచ్చిపోతే దినానికి వచ్చి నాతో పంపించండి, అసలు ఇక్కడ వద్దని చెప్పి తీసుకెళ్ళారు. వెళ్ళిపోయారు చెప్తే తర్వాత ఆయనతో వెళ్ళలేదు. మరి నేను ఇప్పుడు రానని చెప్పి తర్వాత వెళ్ళిన తర్వాత నువ్వు థియేటర్లో ఉండు, థియేటర్లో అన్నీ ఇట్లా ఉండాలి, అదంతా డిసిప్లిన్ అనమాట. సోమబాబు గారి క్రమశిక్షణ ఆయనకి డిసిప్లిన్. మరి ఆయన పద్ధతి ఎట్లా ఉంటుంది అంటే నేను చూసింది, నేను ఎన్టీ రామారావు గారిని చూసా, సోమబాబు గారిని చూసా. వాళ్ళకి ఏదో నెగిటివ్ చెబుతూ ఉంటే వినరండి అసలు. వాళ్ళు ఎప్పుడు పాజిటివ్గానే వస్తారు. ఏదని చెప్పినా నెగిటివ్ చెబుతూ వద్దు అసలు వినరు. సోమబాబు గారు తెలిసి వెళ్ళిపోతాడు. ఇవన్నీ చూసేవాడిని అనమాట. మనకేమో ఇవన్నీ ఎక్కే కాదు. ఎవరైనా తప్పు చేస్తే తప్పు అనేవాడిని. అంటే నీకెందుకు, నీ శక్తి లేదు కదా, నువ్వేం చేయగలవు అనేవాడు. కానీ నేను పోరాడేవాడిని, అది తప్పు అనేవాడు. శక్తి కావాలరా, పోరాటం మాటలు కాదు. నేను రాజకీయాల్లో వస్తే అక్కడి నుంచి నేను 1 year తర్వాత వచ్చేసా. వీడు ఇంత మంచివాడు, వీడు ఆగమైపోతాడు, వీడు ఎందుకు రాజకీయాలు ఎట్లా వెళ్ళిపోతాడు, ఎంటలేదు, చెప్పిన మాట ఎంటలేదు అందరితో చెప్పేవాడు. చెప్పినా కూడా నేను వినేవాడిని కాదు. ఎప్పుడు ఈ జనము, ఈ ఆలోచనలు వీటిల్లో ఉండేటప్పటికి అమ్మకి, మా పెద్దమ్మకి అందరికీ చెప్పేవాడు, వాడు జాగ్రత్త చూడండి, చాలా మంచివాడు, వాడు ఏంటో చెడిపోతున్నాడు, అది ఇది.
మనకేమో ఫైనాన్స్ డిసిప్లిన్ లేదు మనకి. ఆయనే పూర్తి డిసిప్లిన్ ఫైనాన్స్కి కానీ అన్ని రకాల డిసిప్లిన్ ఆయన. అరే మనం పొలం అమ్మకూడదురా, పొలం అంటే మనకు లక్షణం ఇప్పుడు మనకి ఏదన్నా చెయ్యి, పొలం అనేది గజం కూడా అమ్మొద్దని చెప్పాడు. నేను పొలం అమ్ముతా ఉండేవాడిని. అసలు భూమిని మాత్రం అమ్మొద్దు అని ఆయన ఏం చెప్పేవారండి అప్పుడు చెప్తారు కదా మురళీమోహన్ గారు, వీళ్ళందరూ కూడా ఆయన గురించి ఆయన చెప్పిన మాట వాళ్ళందరూ కోటేశ్వరులు అయ్యారు. ఎవరైతే వెళ్ళలేదో అందరూ కూడా దెబ్బతిన్నారు. దాంట్లో ఎన్నో నేను ఒకడిని. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా చెప్పారు, అరే ఇవన్నీ మామూలేరా, మేమైనా అంతే, ఈ మేకప్ తీసిన చెప్పే ఇప్పుడు చూస్తారు, ఈ మేకప్ తీసిన తర్వాత మమ్మల్ని కూడా ఎవరు చూడరా, మన జాగ్రత్త మనం ఉండాలిరా, రేపు మీ లైఫ్ అయినా అంతే, ఇవన్నీ సెలబ్రిటీస్ అనుకుంటాం మనం, ఇవన్నీ ఎప్పుడు నమ్మాకని చెప్పేవాళ్ళు. సేమ్ అదే జరిగింది. ఆయన చెప్పింది నేను ఆయన చచ్చిపోతాను 6 నెలల ముందు వస్తే రేత్రి మేము ఎందుకో అనుకోకుండా ఇట్లా లోకాపురం మాట్లాడుకుంటా ఈ కబుర్లు చెప్పుకుంటా నేను చెప్పా, అన్న మీరు చెప్పింది కరెక్ట్, నాకు ఇప్పుడు జ్ఞానోదయం అయింది, నేనేదో రూపాయి వెచ్చలుగా ఖర్చు పెట్టగానే అమ్మటాలు ఇవన్నీ చూశాను, మీరు చెప్తే లెక్క చేయలేదు నేను, కానీ మీరు చెప్పిన ప్రతిదీ నాకు కనపడుతుంది ప్రాక్టికల్గా అన్న. అట్లా చెప్పుకుని రేత్రి 2:30 దాకా, ఆ రేత్రి కూడా వెళ్ళి పాపం ఎప్పుడు ఆయన జనంలో 8:30 కల్లా వెళ్ళిపోతారు, పడుకుంటారు, నిద్రపోతారు. ఆయన ఎంతమంది ఉండాలి ఇక్కడ బయట జనం కూర్చొని 8:30కి టైం ఉంటుంది వెళ్ళిపోతారు లోనకి. 9:30 కల్లా పడుకుంటాడు. పొద్దున్నే లేకపోవటం, ఆయన కాలకృత్యాలు ఆసనాలు అని యోగా చేసుకుంటాం, ఆయన కార్యక్రమాలు, ఆయన మా షూటింగ్ రెడీ అవ్వటం, ఆయన అంతా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి అన్ని టైమింగ్స్ కానీ అన్నీ. ఆయన రేపు ఏం చేయాలనేది కూడా అన్నీ రాసి పెట్టుకోవటం, అన్ని కాగితం మీద రాసి ఉంటాయి, టయాలు వేసి పెట్టుకుంటాడు, అన్ని సూట్ కేసులు ఉంటాయి, టైం టేబుల్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి, ఎవరికేం పని చెప్పాలని కూడా రాసుకుంటారు, పేపర్ మీద ఉండదు. ఆయన మంచి నాలెడ్జ్ ఉంది, ప్రపంచ నాలెడ్జ్ మొత్తం కూడా ప్రపంచాన్ని గురించి ఏది అడిగినా చెప్తాడు ఆయన ఎప్పుడు చెప్పేవాడు, నీరు ఎంత ఉంది, ప్రజలు ఎంత, భూమి ఎంత ఉంది, ఎంతమంది నివేశ స్థలాలు ఎన్ని ఉన్నాయి, వ్యవసాయ భూములు ఎంత ఉంటాయి, రాను రాను జనాభా పెరుగుతారు, ఈ జనానికి భూమి పెరగదు, భూమి తరిగిద్దని. ఎందుకు నేనేమంటే భూమి తరగటం ఏంటండి అంట, అరే సముద్రం పొంగిద్దిరా, భూమి సముద్రంలో కలిసిపోతూ ఉంటుంది, భూమి తగ్గిద్ది తప్ప భూమి పెరగదు రాదు, కాబట్టి జాగ్రత్త పడాలి. భూమి పల్లెటూరులో కూడా అపార్ట్మెంట్లు కట్టే రోజు వస్తుందిరా అన్నాడు. ఏది ఎప్పుడు 50 సంవత్సరాలు కదా చూస్తున్నాగా, మన పల్లెటూరులో అపార్ట్మెంట్లు కడుతున్నాగా, పల్లెటూరులో కూడా అపార్ట్మెంట్లు కడతారన్నాడు. కడుతున్నారు చెప్పాడు కదా. అంటే ఆయన విజన్ ఉంది. అవును, ఆయన జూనియర్స్ కూడా వాళ్ళతో పాటు జయసుధ గారు వీళ్ళంటే కూడా మంచి మాటలు చెప్పేవాళ్ళంట, అమ్మా ఇది ఇట్లా చేయి అంటే అందరూ కూడా ఆయన కష్ట సుఖాలు కూడా చెప్పుకునేవాళ్ళు అంటే సలహాలు ఇచ్చేవాడు ఆయనకి. ఈరోజు చెప్పారు, వాళ్ళే చెప్పేది నేను వింటమే, హీరోయిన్ చెప్తా ఉండేవాడు. మొన్న కూడా సోగ్గాడు ఫంక్షన్ చెప్పినప్పుడు కూడా చెప్పారు, వాళ్ళు ప్రతి ఫంక్షన్లో చెప్తూ ఉంటారు, ఇంటర్వ్యూలో కానీ సోన్ బాబు గారి గురించి. వాళ్ళ మదర్ వాళ్ళు ఆయనకి చక్కగా తింటారని వండి కూడా తీసుకొచ్చి పెడతా ఉంటారు వాళ్ళకి. ఆయన ఏం ముట్టుకోడు, ఆయన తింటాడు, ఆయన తినేది కూడా చాలా లిమిట్ అనమాట. ఆయన సొద్దుపప్పు అన్నం ఎక్కువ ఆయనకి ఇంట్రెస్ట్, ఆయనకి ఇష్టమైన ఫుడ్ ఇంతే తినేది కూడా. చాలా ఆరోగ్యాన్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. కాకపోతే ఆయన ఆరోగ్యం పోవడానికి కూడా కారణం కూడా ఆయన నమ్మకమే ఆయన దెబ్బతీసింది. అవునా? అంతేగా. ఎట్లా సార్? ఆయన ఏంటంటే మా తాతగారు, వాళ్ళ తాతగారు అంటే మా పెద్దగారి తండ్రి, మా పెద్దగారు వీళ్ళంతా 85-90 ఏళ్ళు బతికారు, 95 ఏళ్ళు. అరే నేను 100 ఏళ్ళు పోతారా, నేను చాలా కరెక్ట్గా ఉంటాను, డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, అసలు డాక్టర్ చూపించుకోడు అసలు. ఆయన అసలు ట్యాబ్లెట్ మా వదిన గారు చెప్తారు, ఎప్పుడో పెళ్ళి అయిన తర్వాత ఒకసారి ట్యాబ్లెట్ వేసుకొని చూసాను, జ్వరం వచ్చినప్పుడు మొదట్లో, ఇంతమంది ట్యాబ్లెట్ వాడలేదని చెప్పారు. అంటే ఆయనకి వయసు పెరిగిన తర్వాత మన చేతుల్లో ఏముంటుందండి, మనం ఎంత చేసినా కూడా. అవును, చూపించుకోవాలి కదా. అంటే అంటే ఆ రోజుల్లో ఏంటంటే, ఆ రోజుల్లో ఫుడ్ కానివ్వండి, ఆ రోజు వాతావరణం వేరు, వాళ్ళంతా కలుషితమే కదండి వాతావరణం కూడా, పొల్యూషనే కదా. మనం ఎంత మంచిగా ఉన్నా పొల్యూషన్ మనకేం తెలుస్తుంది, ఏం జరుగుతుందో ఏం తెలుస్తుందో మనకు తెలియదు కదా, పొల్యూషన్లో ఏముందో కూడా. ఆరోగ్యం మనకు తెలియకుండా దెబ్బతింటుంది. ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చి ఫస్ట్ నేను చుట్టాలతోనే వెళ్ళింది ఆ రోజు. తెలిసి వెళ్తే బెడ్రూమ్లో ముందుకు పడ్డాడు, బ్లడ్ ఉంది, పడ్డప్పుడు ఈ కళ్ళతోడు గుచ్చుకుందనమాట. అది దాన్ని దూదిపెట్టి, అదేమో వీళ్ళు తెలిసి కొంతమంది ఏంటంటే ఉంటారు కదా, ఇప్పుడు మనిషికి పాజిటివ్ నెగిటివ్ వాళ్ళు ఉంటారు కదా, కొంతమంది కావాలని అది క్రియేట్ చేసి ఏదో రాజకీయం, చాలా అన్యాయం అనమాట అది. నేనే ఉన్నా క్లియర్గా. అవన్నీ అట్లా ఆయన మీద అపోహలు ఏంటంటే
చెప్తూ ఉంటారు. ఆయన ఏంటంటే డిసిప్లిన్ అండి, ఆయన పైన ఆయన చేసుకుంటారు, ఊరిని అల్లరి చిల్లరగా ఎక్కడ ఏది ఉండదు. ఆయన హెల్ప్ చేసేది అంటే ఆయన ఎట చేయాలా, ఎంత మటుకు చేయాలో ఆయన పుట్టిన అంత మటుకే చేస్తారు. అని చెప్పి ఆయన చేయాల్సిన వాళ్ళకే చేస్తారు, అందరికీ చేయడు. ఆయన ఏదో మన అటాసం ఏదో మన పేరు పెడతారంటే ఉరుకులు పెట్టి డబ్బులు ఇవ్వడు. ఆయన కొన్ని పద్ధతులు ఉన్నాయి, పాలసీ ఉంటుంది. ఇప్పుడు అట్లానే కొంతమంది ఏంటంటే ఏజ్డ్ ఉన్నాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళు మీరు కంపల్సరీగా మీ మనవడుగా నేను ఎత్తున్నాను, నెలకి 1000 పంపిస్తాను, మీరు ఫ్రూట్స్ తినండి, ఈ ఫ్రూట్స్కే వాడుకోండి, నేను ఏరే దానికి మీ దగ్గర డబ్బులు లేవని అట్లా నా తరపున మీరు ఫ్రూట్స్ తినాలి అని ఫ్రూట్స్ తినండి, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆయన ఉద్దేశం. నెలకి 1000 రూపాయలు పంపించేవాళ్ళు అందరూ, పెద్దవాళ్ళు అందరూ, ముసలాళ్ళకి. అందరూ డబ్బులు ఉన్నాళ్ళు అయినా కూడా పంపిస్తాడు. ఆయన తృప్తి అట్లాంటివి కొన్ని ఉంటాయి అన్నమాట. దాన్ని మీరు తప్పని మీరు ఎట్లా అంటారు? ఆయన ఆలోచనలు ఆయనకు ఉండయి, ఆయన ఆలోచనలు ఆయనకి, మీకు ఒక ఆలోచన ఉంటుంది, ఇంకొక ఆలోచన ఉంటాయి. అదేం తప్పు కాదు కదా. వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఎవరు చేశారు, దాని మాకు చెప్పండి. సోమబాబు గారి గురించి మాట్లాడటానికి అసలు ఇండస్ట్రీలు మొత్తం చెప్పమనండి. అసలు వీళ్ళు పెట్టింది మనం అనకూడదు ఒకళ్ళ గురించి, కానీ కామెంట్లు కాదు నేను చెప్పట్లా. అంటే మన ఊరినే వేగ్గా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. ఈ మధ్య యూట్యూబ్లో వచ్చిన తర్వాత తెలిసి తెలియకుండా మాట్లాడటం, వాటి మీద ఖండితాలనుకుంటే ఎందుకు వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం, అనవసరం మేము మాట్లాడడం. తెలిసి తెలియకుండా మాట్లాడతారు. ఆయన ఏ ఊరో తెలియదు. ఆయన ఉంది పెరిగిందంతా చిన్నదిగా ఆయన ఊరైతే కుటుంబంలో పెరిగింది ఎస్ఎల్సి దాకా. ఆ తర్వాత మైలవరంలో చదువుకున్నారు. ఆ తర్వాత ఆయన డిగ్రీ బందర్ వెళ్ళి చేరారు, తర్వాత గుంటూరులో చేరారు, గుంటూరు నుంచి మద్రాసు వెళ్ళిపోయారు ఎల్ఎల్బి చదవటానికి. అక్కడి నుంచి ఇండస్ట్రీ ఆయన లైఫ్ అట్లా చేసుకుంది. సార్ ఎన్టీఆర్కి శోభన్ బాబు గారి అనుబంధం ఏంటి? చాలా సినిమాల్లో ఫస్ట్లో ఈయన బాగా హెల్ప్ చేశారని చెప్తూ ఉంటారు. ఎన్టీ రామారావు గారు అంటే ఆయన అభిమానం అండి. ఆయన ఇంట్లో కూడా ఎన్టీ రామారావు ఫోటో కూడా ఆయన అంటే అందరితో అభిమానంగా ఉంటారు. ఎన్టీ రామారావు గారు ఆయన బాగా ఇంట్రెస్ట్ కూడా. ఎన్టీ రామారావు గారు మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఒకటి చెప్పాలి మీకు. చెప్పండి సార్. ఎన్టీ రామారావు గారు మ్యారేజ్ చేసుకున్నప్పుడు మొత్తం హైదరాబాద్ వచ్చారు ఆయన షూటింగ్కి. ఆయన ఇంటికి వెళ్ళి చెప్పొచ్చి కలిసి వచ్చాడు, ఒక బొకే ఇచ్చి వెళ్ళినప్పుడు. ఆ సందర్భంలో ఎప్పుడు ఇది 93 ఆ టైం అనుకుంటా, ఎన్నికల ముందు లక్ష్మీపార్వతి గారిని మ్యారేజ్ చేసుకున్నప్పుడు. అప్పుడు వెళ్తే తమ్ముడు వచ్చాడని చెప్పి పెసరట్లు వేయించి పెట్టి మంచి కూర్చోబెట్టుకొని కూర్చున్నారు. ఆ సందర్భంలో చెప్పేటప్పుడు ఏదో మాట్లాడుతూ మాటలు ఏదో వచ్చి నా గురించి చెప్పాడు. మా తమ్ముడే చెప్తా ఉంటాడండి, ఆయన చెప్తుంటే తమ్ముడు చెప్పాడండి అన్నాడంట. ఎవరు వారు అన్నాడు. ఆయన క్రాంతికి మాట్లాడతారు. ఎవరు వారు అంటే ఇట్లా అంటే జాస్ రమేష్ మైలవరం అండి, ఇప్పుడు యూత్ ప్రెసిడెంట్గా ఉన్నాడు కదా, 89 ఓడిపోయాడని చెప్పాడు. ఈయన అప్లికేషన్ కూడా పెట్టుకోడు అసలు. ఆయన ఇండైరెక్ట్గా నా తమ్ముడు అని చెప్పడానికి చెప్పాడు. అది కూడా చెప్పడం యాక్చువల్గా. అది కూడా ఎందుకు చెప్పాడు అంటే ఆయన నేనంటే మంచి అభిమానం, ప్రేమ ఉండేది. అది వాటేసుకునే ప్రేమ అంటే చెప్పడం అట్ట. ఆయన ఆలోచన అట్టుంటే నా మీద గుడ్డా సౌందర్య సారు వీళ్ళందరూ కొంతమంది యాంటీగా తయారు చేసి, ఆయనకేమో మైలవరం మీద ఆలోచన ఉండేది, నన్ను ఒక్కడ కొడితే సీట్ ఆయనకు వస్తుందని. ఈ లోకల్గానే వీళ్ళు ఎవరు పనికిరాలని వీళ్ళని రెచ్చగొట్టేవాడు. వీళ్ళు 10 మంది వెళ్ళి ఏం చేశారు, నువ్వే క్యాండిడేట్ ఎవరు కావాలో చెప్పేసి రమేష్ కాకుండా ఏమని చెప్పి పంపించేవాడు బ్యాకింగ్ ఉండి ఆయన దగ్గరికి. వీళ్ళందరూ వెళ్ళి నా మీద చెప్పేవాళ్ళు. ఇవన్నీ నేను కష్టపడి పని చేయడం, నేను ఇంకోటి ఆలోచన చేసేవాడిని కాదు. ఇవన్నీ మనకు తెలియదు, అసలు ఏమైనా చెప్పుకొని మనకు అనవసరం. అసలు నాకు అసలు ఆలోచనే ఉండేది కాదు. చాలామంది అనుకుంటారు ఏంటి పట్టించుకోవడానికి. చంద్రబాబు గారు కూడా నన్ను అనేవాడు, చాలా ఈజీ గోయింగ్, అతను ఏంటి అట్టుంటాడంటే ఎందుకు పట్టించుకో. నేనేమంటానంటే పని చేయాలి, నేను అవసరం అయితే నేను అవసరం అనుకున్నాను అనుకోండి, మీరు నన్ను తీసుకుంటారు. మీకు అవసరం లేదంటే నేను ఎంత కాకపడితే మీరు ఎందుకు తీసుకుంటారు? అసలు నా అవసరం ఉందని నేను క్రియేట్ చేసుకుంటా. నేను అవునా కాదని నువ్వు డిసైడ్ చేసుకో, అది నా పద్ధతి, అంతే కదా. అట్లా నా పాలసీ అట్టుండేది. వీళ్ళందరూ చెబుతామంటే వెళ్ళి మీ బట్టి వాళ్ళు ఉంటారు కదా, నేనంటే అభిమానం పడేవాడు, సోమన్ బాబు గారు అంటే అభిమానం. ఆ తిరుపతి వెళ్ళినప్పుడు లేకపోతే మద్రాసు వెళ్ళినప్పుడు అప్పుడు వెళ్ళేవాళ్ళు అండి బాగా వీళ్ళంతా. ఆ వెళ్ళినప్పుడు ఏంటి సార్ మీరు ఏం పట్టించుకోరేంటి రమేష్ గారి గురించి, ఆయన ఒక్కడు కష్టపడుతుంటే మీరు ఎవరు మీ బట్టి వాళ్ళు ఉంటే ఆయనకి ఇబ్బంది ఉండదు ఇట్లాంటి ఏదో చెప్తాడు. చాలా మంచోడమ్మా మేము చెప్తే వాడు ఏంటి వాడికి రాజకీయం వద్దంటే అదే దాన్ని ఎన్నుకున్నాను, కావాలంటాడు అని చెప్పి అప్పుడు ఓడిపోయి ఉన్నా నేను. రెండోసారి జరిగినప్పుడు అని చెప్పి అది మనసులో ఉన్నట్టుంది. ఆ మనసులో ఉండి ఆయన రామారావు గారు చిన్నయ్యంకుడు ఈయన మంచి ఫ్రెండ్స్.
ప్రసాద్ గారు విజయవాడలో ఉంటారు. ఆయన కూడా చాలా చక్కగా మాట్లాడతారు, భాష కూడా చాలా బాగుంటుంది. సోమబాబు గారికి బాగా ఇష్టం. విజయవాడ వచ్చినప్పుడు చక్కగా వెళ్ళి కూర్చొని మాట్లాడుకుంటారు. అట్లా హైదరాబాద్ వెళ్ళినా కూడా కలిసి బాగా వాళ్ళిద్దరు మంచి దోస్తులు. అట్లా ఆయనకి ఏం చేసి ఇట్లా దాన్ని నాకు చెప్పాడు పెద్ద ఆయన దగ్గర ఇట్లా సంగతి అని చెప్పి. పెద్ద ఆయన దగ్గర చెప్తే పెద్ద ఆయన ఓకే అని చెప్పారు. తర్వాత ఇక మాట్లాడుకున్నారు, అయిపోయిన తర్వాత చిన్నయ్య కూడా చెప్పినట్టు ఉన్నాడు. నేను వెళ్ళాను, ఇట్లా కలిశాను, పెద్ద ఆయన్ని కలిశాను, ఇట్లా సందర్భంలో మనవాడిని కూడా చెప్పాను, ఇట్లానే నా తమ్ముడే అని చెప్పి వచ్చాను, వాడికి ఏదన్నా ఉంటే మీరు హెల్ప్ చేయండి అని చెప్పి ఆయనకి చెప్పాడు. వాడిని ఇబ్బంది పెడుతున్నారంటని. నాతో చెప్పలా, అది చెప్పడు అట్లాంటివి అసలు. ఆయనతో చెప్పినట్టున్నాడు. ఆయన నాకు ఫోన్ చేసి నేను హైదరాబాద్ వెళ్తున్నాను, వస్తావా రమేష్ అన్నాడు. పెద్ద ఆయన దగ్గరికి కలుద్దాం, పెద్ద ఆయన దగ్గరికి వెళ్తాను, వస్తావా అన్నాడు. అసలు మా పెద్ద ఆయన దగ్గరికి వెళ్తాం అంటే పెద్ద సంతోషం కదా. అసలు ఇమ్మీడియట్గా వస్తానండి అని చెప్పి రేపు పొద్దునే వచ్చేసే పొద్దున్నే రాత్రి బయలుదేరదాము, వచ్చేసాయని చెప్పి ఆయన కారులోనే వెళ్ళాం. వచ్చి నిజాం క్లబ్ రూమ్ తీసుకొని అక్కడ దిగి స్నానాలు అవి చేసుకొని పొద్దున్నే 8 గంటలకు వెళ్ళాం, 9ంటికి. వెళ్ళటంతో బావగారు రండి అన్నారు. కూర్చున్న తర్వాత కూర్చో బ్రదర్ అన్నాడు. కూర్చో బ్రదర్ అంటే నేను మనకు పెద్ద ఆయన దగ్గర కూర్చోలేం కదా, కూర్చున్నప్పుడు కూర్చోండి అన్నాడు గట్టిగా. తర్వాత ఒక లక్ష్మి అని పిలిచి బంధువులు వచ్చారు, టిఫిన్ పట్టురమ్మన్న. ఈలోపు అమ్మగారు రావటం ఇవన్నీ చేయటం ఎంత జరిగింది. కూర్చున్న తర్వాత బ్రదర్ సోమబాబు ఏమవుతాడు అన్నాడు. నేను 82 నుంచి ఉన్నాను, అప్పుడు దాకా లేదు. ఏమవుతాడంటే అన్నయ్య అండి అన్న, మా పెద్దమ్మ గారు అబ్బాయి అండి అన్న. ఏం మా దృష్టికి తీసుకురాలేదన్నారు. అంటే మేము ఎన్టీఆర్ తెలుగుదేశం అని చెప్పి తిరుగుతున్నామండి. ఎన్టీఆర్ మీకంటే గొప్పవాడు ఆయన అయితే ఆయన పేరు మీ దగ్గర చెప్తాం, మేము మీ పేరు చెప్పుకొని పార్టీ పేరు చెప్పుకొని మేము ఆయన పేరు మీ దగ్గర చెప్తాం. ఎస్ యువర్ కరెక్ట్ అన్నాడు. ఎన్టీఆర్ సుప్రీం, ఎన్టీఆర్ మాకు దేవుడు అని చెప్పారు. అంతా అట్లా జరిగింది అప్పుడు. ఓకే, ఆ రకంగా జరిగి ఆ రకంగా ఇదంతా ఇదైంది. ఆ రోజు ఆయనకి పలానా అని తెలిసింది. అప్పుడు దాకా కూడా ఆయనకి లేదు, తెలియదు. నేను పనిచేస్తాడు, నేను ఒక రమేష్ గానే ఇదయ్యాను తప్ప ఎప్పుడు సోమబాబు తమ్ముళ్ళకి ఎప్పుడు లేదు అసలు ఆలోచన. అసలు చెప్పుకునే వాళ్ళం కాదు. ఓకే, బంధుత్వాలు కాబట్టి రాష్ట్రంలో ఉన్న అంత పెద్ద వాళ్ళంతా బంధుత్వాలు ఉండేవాళ్ళు. ఎందుకు దేనికి ఉపయోగం? మాదంతా స్వయం కృషి, స్వశక్తి, ఆలోచన, మా విధానాలు వేరుగా ఉంటాయి. మాకు ఎంతసేపటికి ఎన్టీఆర్ ఆయన పిలుపుతో వచ్చాం, ఎన్టీఆర్ మాకు చూసుకుంటాం తప్ప మాకు ఇంకొక ఆలోచన ఏముంటుంది? నేను సోమబాబు గారి పేరు చెప్పి ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాల్సినంత అవసరం లేదు కదా. ఆయనే మాకు అంత ఇంపార్టెన్స్ ఇస్తే ఎవరు లేకుండా 89లో నాకు సీట్ ఇచ్చాడు, అదే గొప్ప కదా. అది కదా అసలు ఒక సామాన్య కార్యకర్తగా ఇస్తే అందరూ ఆశ్చర్యపోయారు ఆ రోజు. రమేష్ ఏంటి టికెట్ ఏంటి? కృష్ణా జిల్లాలో ఎంతమంది అతిరథ మహారాజులు ఉంటారు? అదిట్లో మైలవరంలో చరమలేంకటారు వీళ్ళంతా ఉన్నారు. దాంట్లో ఎంఐఎంలో నేను అప్పుడు కుర్రాడిని, ఒక సామాన్య కార్యకర్తనే, వాడికి టికెట్ ఇచ్చారంటే ఆశ్చర్యం ఉంటుంది కదా. నేను కోటేశ్వరుడా, జమీందారా, ఎందుకు ఇచ్చారు? ఓన్లీ వర్కరు, కార్యకర్త పని చేస్తాడు అనేది ఒక ఆలోచన. అది ఐడెంటిటీ చేశాడు ఎన్టీఆర్. అది ఇవాళ ఎవరండి నీ దగ్గర డబ్బు ఎట్టుంది, ఎడ సంపాదించా మాకు అనవసరం, ఎంత ఖర్చు పెట్టగలవు, ఆ పార్టీలో ఉండి నన్ను ఇచ్చినా ఇవాళ నా పార్టీలోకి వస్తే నేను సీట్ ఇస్తా, అంతే అయిపోయింది. ఈ పార్టీలో ఉండి ఆ నాయకుడిని తిట్టినా అక్కడికి వెళ్తే వాళ్ళు సీట్ ఇస్తున్నారు. విలువలు లేవు. ఏముంది రాజకీయం వల్ల? సార్ ఇంకోటి కూడా అంటే శోభన్ బాబు గారు మ్యారేజ్కి సంబంధించి చూస్తే అంటే ఆయన మేనమామ కూతురుని చేసుకున్నారు అని అంటారు, నిజమే సార్? అది లేదండి, కరెక్ట్ కదా. ఎవరో ఎక్కడో ఇంటర్వ్యూలో మేనమామ కూతురుని చేసుకున్నారు అట్లా పిల్లల గురించి రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎక్కడ సార్, ఎలా అది చెప్తారు? పొట్టిపాడు ఆత్కూరు, గన్నవరం దగ్గర పొట్టిపాడు ఆత్కూరు మా వదిన గారు నా ఊరు. ఓకే, మీ వదిన గారు పెద్ద కూతురికి సంబంధమే, అట్లాంటి మేనర్తో బంధువులు మేనరికం ఏం లేదు. మా తర్వాత ఆయన సాంబశివరావు సోమబాబు గారు తమ్ముడు చేసుకున్నా, మా పెద్ద మామ గారు అమ్మాయి రెండో అమ్మాయిని చేసుకున్నారు. ఓకే, రెండో అన్నయ్య సోమబాబు గారు తర్వాత ఆయన. సార్ ఇంకోటి కూడా వాళ్ళ పిల్లలతో మీకు అనుబంధం ఎలా ఉండేది? వాళ్ళ అబ్బాయి నిజంగా ఆయన కూడా చాలా అందంగా ఉంటాడు, శోభన్ బాబు గారు లాగా ఉంటారు. ఆయన సినిమాల్లోకి రాకపోవడానికి అందరూ కూడా కారణం ఏదేముంది? ఆయన వద్దనేవాడా? ఎందుకు మనకి ఇది ఎందుకు ఈ సినిమాలు? లేకపోతే ఆయనకి ఇంట్రెస్ట్ లేదా? ఫస్ట్ నుంచి అంటే సినిమాలు అంటే ఇంట్రెస్ట్ లేదండి ఆయనకి. ఆయన చెప్పేది ఏంటంటే
కష్టపడాలి 24 పొద్దున్నే వెళ్ళాలి, కష్టపడతారు ఆ లైట్ల దగ్గర. ఇప్పుడు లైట్ ముందు అంత చాలా హీట్ కదా. అవును. ఇప్పుడంటే కూల్ లైట్స్ వచ్చాయి, టైమింగ్స్ వచ్చినాయి. అప్పుడులో టైమింగ్స్ ఏమున్నాయండి, రోజుకు 3-4 షిఫ్ట్లు చేసేవాళ్ళు, 4 సినిమాలు చేసేవాళ్ళు, సంవత్సరానికి వచ్చిన 10 సినిమాలు చేసేవాళ్ళు ఒక్కొక్కళ్ళు. 7-8 సినిమాలు చేసేవాళ్ళు, 7 నుంచి 10 దాకా చేసేవాళ్ళు. కృష్ణ గారు అయితే 15 కూడా చేసేవాడు. ఆ రోజులు అయ్యే పరిస్థితి. ఆ కష్టం అంతా ఎందుకు, పిల్లలు చక్కగా చదువుకొని ఏదో పూజ చేసుకుని చక్కగా హ్యాపీగా ఉండాలి, కానీ ఈ లైఫ్ ఎందుకు అనేది ఆయన ఉద్దేశం. రెండోది, సినిమా ఫీల్డ్ అంటే రాంగ్ రూట్లోకి వెళ్తారండి, చెడిపోతారు. ఎక్కువ మంది అక్కడ సినిమా ఫీల్డ్లో చూస్తారు కదా, 90 మంది చెడిపోతారు, 10 మంది సక్సెస్ అయ్యేది. కానీ ఈయన మాత్రం చాలా డిసిప్లిన్గా ఉన్నాడండి. ఇది ఏ హ్యాబిట్ లేదు ఈయనకి. హ్యాబిట్స్ ఈజీగా అలవాటు ఎడిక్ట్ అవుతారు. అందుకని ఆయన సినిమా ఫీల్డ్ అంటే వ్యతిరేకంగా ఉండేవాడు. అందుకని పిల్లల్ని ఎప్పుడు ఎంటైన్ చేయాల. మామూలు షూటింగ్కి వెళ్ళాలన్నా రానిచ్చేవాడు కాదు, ఎప్పుడు బలవంతాన్ని తీసుకెళ్ళేవాడు. కారు ఎక్కించుకొని వెళ్ళి కార్లో కూర్చొని దగ్గరని మౌనం చేసి తప్ప తీసుకెళ్ళి. అప్పుడు ఎప్పుడు నన్ను 1-2 సార్లు తీసుకెళ్ళారు అక్కడ చిన్నప్పుడు. బాగా గుర్తుంది. ఏది సత్యమేజ్ అయితే ఏదో ఉంది సినిమా, అప్పుడు ఏదో అప్పుడు వెళ్ళా నేను. ఓకే. సరే, మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఆయన సినిమాల్లోకి వెళ్ళారండి, బిఫోర్ సినిమాల్లో ఉన్నారా? మ్యారేజ్ అయ్యాకనే వెళ్ళారు. ఓకే. ఓకే. ఆయన కష్టాన్ని నమ్ముకుంటాడండి. నేను ఇప్పుడు ఎన్టీఆర్ అయినా చంద్రబాబు గారు అయినా వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళు కష్టాన్ని నమ్ముకొని పైకి వచ్చారు. వ్యక్తులను ఎవరు నమ్మల, వాళ్ళు చేసే కష్టం వాళ్ళకి నమ్మకం, వాళ్ళ అదృష్టం కూడా అదే. వాళ్ళు అట్లానే సక్సెస్. సార్, ఒకటే ఒక డౌట్ సార్, ఆయన అందగాడు, సోగ్గాడు, రంగుల ప్రపంచం, ఇంతమంది హీరోయిన్స్, ఆయన ఎంతమంది నాకు తెలిసి ఆయన అంటే ఇష్టం అని చెప్పుంటారు. ఆయన కానీ ఎక్కడ కూడా కూడా ఆయన అంటే ఆ రూట్లోకి, రాంగ్ రూట్లోకి వెళ్ళలేదు. ఆయన ఏంటంటే ఒకటండి, ఆయనకి నిజంగా సోమన్ బాబు గారు సక్సెస్ అంత అందగాడు, మీరు ఏదైతే హీరోయిన్లు అట్రాక్ట్ అవుతారు ఇదంతా ఆయనకి ఎక్కడ ఇదని చెప్తున్నారు. ఇది కాదు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, అక్కడ ఇప్పుడు సోమన్ బాబు గారు చనిపోయి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందండి, దాదాపు 8లో చచ్చిపోయారు అనుకుంటా. 8 అంటే 13 ఏళ్ళు అయిందా? అయ్యో, 18 ఏళ్ళు. సినిమాకు దూరం అయ్యి ఎక్కువ అయింది, ఎక్కువ సంవత్సరాలు. అంతకుముందే సినిమాకు దూరం. ఆయన ఉద్దేశం ఏంటంటే, హీరో గారు నన్ను చూసారు ఇదే రకంగా ప్రజల హృదయాల్లో ఉండాలి తప్ప ఇంకో రూపంలో నన్ను చూడకూడదనేది ఆయన ఆలోచన. అట్లా ఆయన బ్రేక్ చేసుకున్నారు, సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకున్నారు. హీరో అనే ముద్ర, హీరో ఉండాలి అంతే హృదయాల్లో, ఇంకో ముద్ర అనేది ఉండకూడదని ఆయన అక్కడ డ్రాప్ అయ్యారు. అది గ్రేట్. ఆయన గురించి మనం తెలుసుకోవాల్సింది ఒకటి. రెండోది, ఎన్టీ రామారావు గారు కూడా అంతే కదా. ఆయన వచ్చి రెండో ఎంపీ చేసి ఇక్కడ ఒక హీరోగా వచ్చేసి ఈయన ఇండస్ట్రీ వీళ్ళ గురించి మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, పిల్లలు తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా ఎవరైతే వీళ్ళ చరిత్రలు తీసుకుంటే నిజంగా బాగుపడతారు పిల్లలు. ఆ రకంగా వాళ్ళు ఆ రకంగా ఇదయ్యారు. అట్లానే సోమన్ బాబు గారికి ఈ రోజు కూడా అభిమానులు ఉన్నారంటే అది గ్రేట్. అసలు ఇవాళ నిజంగా నేను ఎంత మాదేముంది సార్, బంధువులు అని చెప్పి ఇంకోటి మీరు చెప్తారు, అసలు ఏదో చెప్పుకోవచ్చు. సోమన్ బాబు గారి అభిమానులు ఉన్నారు ఈ రోజు కూడా, రాష్ట్రం మొత్తం కూడా. నిజంగా ఇప్పుడు కూడా ఆయన కోసం ఫంక్షన్లు చేస్తారు వాళ్ళ సొంత డబ్బుతో ఖర్చు పెట్టుకొని. ఏం ఆశించారు ఏంటంటే, మీ ఉద్దేశం ఏంటంటే సోమన్ బాబు గారి వల్ల మేము అందరం కూడా లాభం అంటే బాగుపడ్డాం. ఆయన ఒక ఆలోచన విధానాలను మేము ఇంప్లిమెంట్ చేసుకుంటాం, మేము ఆ రకంగా మాకు చెప్పారు, మేము ఆ రకంగా మేము అభిమానం సినిమా. ఆయన ఒకటే చెప్పేవారు, అసలు ఈ రియల్ ఎస్టేట్ ఈ భూమి ఇవన్నీ ఆయనకి ఎప్పుడు నుంచి అండి అందరికి చెప్పేవాళ్ళు అండి, వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఆయనకి ఇలా బాగా జాగ్రత్తగా చేసుకోది అందరికి చెప్పేవాళ్ళు. ఆయన బుక్ నాకు చెప్పా కదండి, బుక్ ఎంతసేపటికి ఆయనకి మొరలో ఆయన నాలెడ్జ్ ఉంది ఆయనకి. ఆ నీరు ఎంత ఉంది, భూమి ఎంత ఉంది, ప్రజలు ఎంతమంది, రేపు ఫ్యూచర్ ఏంటి, అసలు నువ్వేం చేయవసరం లేదురా, నీ గజం వచ్చి నీ దగ్గర 100 రూపాయలకి వచ్చి తెలంగాణ ఇదే చెప్పాడు. 100 రూపాయలు వచ్చిన 100 రూపాయలు పెట్టుకోమని అట్లా చెప్పేవారు ఆయన. అది తీసుకున్న వాళ్ళందరూ సక్సెస్ అయ్యారు. అట్లానే వీళ్ళు కూడా ఫ్యాన్స్ ఒకవేళ సక్సెస్ అయినంత మాత్రం ఆయన పేరు చెప్పాల్సిన అవసరం లేదు, చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. అంటే ఆయనకున్న విలువల్ని ఈ రోజు కూడా విలువలు కలిగినటువంటి అభిమానులు ఉన్నారు ఆయనకి, అది గొప్పతనం. అవునండి, సోమన్ బాబు గారి అభిమానులు విలువలు కలిగినటువంటి వాళ్ళు. నిజంగా అదే సోమన్ బాబు గారు ఉండగానే చెప్పారు, నా వారసులు వాళ్ళే అని. అంటే ఆయన సంపాదన కాదు వారసులు, ఆయన నిలబెట్టడానికి ఆయన వారసులు అంటే ఆయన మంచితనానికి, ఆయన ఆశయాలకి నాకు వారసులు నా ఫ్యాన్స్ అభిమానులే అన్నాడు. అంటే అభిమానులు అంటే వాళ్ళ విలువలు కలిగినటువంటి అభిమానులు ఉన్నారు ఆయనకి, అది గ్రేట్. అది
అది ఎవరికి లేని చెప్పుకుంటానికి ఈ రోజుకి కూడా నేనే ఆశ్చర్యపోతా చెప్పాలంటే. వాళ్ళందరూ చూస్తే నాకు నేనే అప్పుడప్పుడు కలుస్తూ ఉంటా, వాళ్ళు ఎంకరేజ్ చేస్తా. వాళ్ళు ఎవరు మా వాళ్ళు ఎవరు ఎంకరేజ్ చేయరు అసలు. ఎందుకంటే జనరల్గా ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం సమాజంలో సినిమాలు ఎట్లున్నాయంటే, అభిమానులు అంటే సినిమాలు హీరోలు అంటారు, అది అంటారు, ఇది అంటారు, మాకు బెనిఫిషియల్ ఇవ్వండి, బెనిఫిషియల్ టికెట్లు అమ్ముకుందామని, ఇవ్వకపోతే తిట్టరు హీరోని, లేదా జెండాలు దాని రకరకాలన్నీ చేస్తారు. బట్ వీళ్ళు అసలు పట్టించుకుని వీళ్ళు ఎవరు మేము ఎవరు పట్టించుకోము ఫ్యామిలీ సైడ్ నుంచి. అయినా కూడా బట్ ఈ రోజు కూడా అందరూ కూడా చక్కగా అయితే పిలుస్తారు, ఫంక్షన్లు ఉంటే పిలుస్తారు. మా సోమబాబు గారు పిల్లలు కానీ అందరితో బాగుంటారు, అభిమానులు అందరూ వస్తూ ఉంటారు, ఫంక్షన్లో పిలుస్తారు, కొంతమంది ఉంటారు, కలుస్తూనే ఉంటారు, ఆ గౌరవం ఉంటుంది. కానీ ఈ సినిమాలకి ఇట్లా చేయండి అని ఎంకరేజ్ చేయటం కానీ అట్లాంటివి ఎప్పుడూ లేదు. నేనే ఈ మధ్య వాళ్ళతో నేనే కలుస్తాను, వీళ్ళందరూ ఇట్లా కష్టపడుతున్నారు పాపం, వాళ్ళతో నేను కూడా జాయిన్ అవ్వాలని నేనే అనుకుంటా, చేయాలి అని చెప్పి. ఆ రకంగా నేను వాళ్ళని నేనే కలుస్తాను, అప్రోచ్ అవుతూ ఉంటాను. వాళ్ళు కూడా పాపం చాలా మంచి వాళ్ళు, సోమబాబు గారి ఫ్యాన్స్. అది గ్రేట్. సోమబాబు గారి గురించి ఆయన చరిత్రలో అది ఒకటి చెప్పుకోవాల్సిన విషయం. రమేష్ గారు, శోభన్ బాబు గారు సినిమా ఇండస్ట్రీలో అజాత శత్రువు, ఆయనకు అందరూ కూడా ఫ్రెండ్సే. అంటే ఎక్కువగా ఆయన సాన్నిహిత్యం ఎవరితో ఉండేది సార్? ఎక్కువ ఎవరితో ఉండేవాళ్ళు అంటే ఏం చెప్తారు? ఆయన అందరితోనూ జనరల్గా బాగుంటారండి. బాగా అరే ఊరే అనుకునేవాళ్ళు కొంతమంది ఉండేవాళ్ళు. అలా దాంట్లో కృష్ణరాజు గారు ఒకళ్ళు, చంద్రమోహన్ గారు ఒకళ్ళు, ఎస్ వెంకటరత్నం గారు అని కెమెరామెన్ ఉండేవాడు, రాజ్బాబు గారు ఒకడు, వీళ్ళందరూ కూడా ఆయన బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు, అరే ఒరే అనుకునేవాళ్ళు. అట్లాగే దాసనారాయణరావు గారు బావగారు అంటే పిలుచుకునేవాళ్ళు. ఇద్దరు బావగారు అండి. ఎందుకంటే స్వయంవరం అలాంటి పెద్ద పెద్ద సూపర్ హిట్ చేశారు ఇద్దరు. ఆ వాళ్ళకి బాగా అప్పుడు మనం 75 years ఇది చేసినప్పుడు కూడా దాసనారాయణరావు గారు అంతా ఆర్గనైజ్ చేసి సోమబాబు గారు చాలా ఫంక్షన్ చేశారు భారీ ఎత్తున. ఆయన చనిపోయిన తర్వాతే మా ఫ్యాన్స్ వీళ్ళందరూ కలిపి అంతా దాసనారాయణరావు గారి నాయకత్వంలో జరిగింది. ఆ రోజు కూడా చెప్పారు, ఆయన చెప్పారు, కృష్ణరాజు గారు చెప్పారు. ఆ రోజు అందరూ ఇండస్ట్రీ వాళ్ళు చాలా మంది వచ్చారు. 75 years చేసినప్పుడు సోమబాబు గారిని ఫంక్షన్ చేశారు, బాగా చేశారు. అట్లా ఆయనకి రిలేషన్ అందరితోనూ బాగుంటారండి. అసలు సహజంగా ఎవరు ఆయన ఎవరికి వ్యతిరేకం అనేది ఎక్కడ ఉండదు. ఎవరైనా చెప్పినా కూడా మనకెందుకు అనుకొని అంటారు. కానీ ఆయన కూడా హీరోయిన్స్ తో కూడా చాలా రెస్పెక్టివ్ గా ఉంటాడంట, అందరితో రెస్పెక్టివ్ గా ఉండేవాళ్ళంట. ఓకే సార్, చివరిగా చెప్పండి సార్, పొలిటికల్ చూసుకున్నట్టయితే మీరు ఎంత కాదన్నా కానీ, ఎందుకంటే మీరు ఒక ఎన్టీఆర్ అభిమానిగా రాజకీయాల్లోకి వచ్చారు, ఎందుకంటే పాలిటిక్స్ అనేది పొల్యూట్ అయిపోయాయి, ప్రజెంట్ పాలిటిక్స్లో ఇమ్మడలేక మీరు బయట ఉన్న పరిస్థితి అయినప్పటికీ కూడా మీ మనసు ప్రజల చుట్టూను, లేకపోతే మైలవరం చుట్టూను, ఆంధ్రప్రదేశ్ చుట్టూను ఎప్పుడు మీ మాటలు చూస్తుంటే చాలా బాధ వేసిందనమాట. ఎందుకు ఇలాగా చేస్తారని కూడా చివరిగా చెప్పండి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమో లేకపోతే టోటల్గా తెలుగు జాతి అభివృద్ధి కోసం ఏమేమి చేయాలి? స్టేట్స్కి సంబంధించి ఈ చెత్త పాలిటిక్స్ అవ్వచ్చు, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇప్పుడు తిట్టుకోవటం, ఆడవాళ్ళని కూడా తీసుకొచ్చి రాజకీయాలు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏం చెప్తారు రమేష్ గారు మీరు? ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలంటే ఉన్న నాయకత్వాలు పర్ఫెక్ట్ తయారవ్వాలి సార్. ఫస్ట్ ఉన్న నాయకత్వాలు అంటే అధికార పార్టీ అంత ప్రతిపక్షం కూడా కరెక్ట్గా ఉండాలి. ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకు పెట్టుబడి పెట్టేవాళ్ళు ఆల్రెడీ వస్తున్నారు ఇవాళ. ఎందుకంటే గతంలో మనం హైదరాబాద్ గ్రోత్ చూస్తున్నారు, ఎందుకంటే చంద్రబాబు గారి నాయకత్వంలో జరిగింది. అప్పుడు మేము ఎమ్మెల్యేగా ఉన్నాం. హైటెక్ సిటీ అది స్టార్ట్ అయినప్పుడు, తర్వాత ఏననుకోండి ఫస్ట్లో హైటెక్ సిటీ అప్పుడు మేము ఉన్నాం అని అనౌన్స్ చేసినప్పుడు ఇవన్నీ కూడా. ఆ తర్వాత సైబరాబాద్ ఇవన్నీ రావడంలో చాలా కంపెనీలు వచ్చినాయి. మొన్న మధ్య చెప్తున్నారు కదా డిఎల్ఎఫ్ మన ఢిల్లీలో సమావేశంలో అమరావతికి వస్తున్నాము. గతంలో అప్పుడు లేట్గా పెట్టారు హైదరాబాద్లో వినియోగించుకోవాలి ఫస్ట్ టైం. ఇప్పుడు మేమే ముందుకు వస్తాము, మేము ఇలాంటి విజన్ లీడర్ని వదులుకోలేకపోతున్నాను, ఆయన వస్తున్నాం. నేనేమంటానంటే ఇట్లా వచ్చేటువంటి ఇన్వెస్టర్స్ని మనం రప్పించుకోవాల్సిన బాధ్యత, దీని ప్రతిపక్షం కూడా సపోర్ట్ చేయాలి. మనకు కావాల్సింది ఏంటంటే తెలుగు ప్రజలు, తెలుగు రేపు పోయే జనరేషన్. ఇప్పుడు చదువు మనకు అవసరం, పక్కన కాలేజీలు పెంచుకొచ్చాం, ఇంజనీరింగ్ కాలేజీలు విపరీతంగా పెరిగింది, కాలేజీలు విపరీతంగా పెరిగిన వాళ్ళందరూ ఏం చేయాలి? ఇతర దేశాలు వెళ్ళినప్పటికీ వెళ్తున్నారు. ఇవాళ వాళ్ళు కూడా ఇవాళ ఖాళీలు లేవు అంటున్నారు ఇతర దేశాల్లో కూడా. మన పిల్లలంతా ఎట్ట బతకాలి? రేపొద్దు మనకి ఇక్కడ వనరులు ఉన్నాయి, మనకు అందరూ ఇన్వెస్ట్ చేయడానికి వస్తున్నారు. ఈ ఇన్వెస్ట్ చేయడానికి దాన్ని ఉపయోగించుకోవాలని బాధ్యత ప్రభుత్వానికి ఉంది, దాన్ని సపోర్ట్ చేయాలని బాధ్యత ప్రతిపక్షానికి కూడా ఉంది.
అట్లా ప్రజలందరం కూడా మన ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది. 5 సంవత్సరాలు ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికలు వేరు. మనం 5 సంవత్సరాలు బాధ్యతగా అప్పచెప్పినప్పుడు ఆయనతో పని చేయించుకోవాల్సిన బాధ్యత మనందరం ప్రజలందరి మీద ఉంది. సేమ్ టైం ప్రతిపక్షంతో సహా. ఇవాళ మనం ఏం చేస్తున్నామంటే డెవలప్మెంట్ పక్కన పెట్టి మనం ఇతర విషయాలు ఎక్కువ మాట్లాడుకుంటున్నాం. అవును. నేనేమంటా అంటే ప్రభుత్వం సాఫీగా నడుపుతూ అభివృద్ధి చేసుకుంటూ మన ఇన్వెస్ట్ తీసుకొచ్చి మనం తెలుగు జాతి కోసం గర్వపడే రకంగా ఎన్టీ రామారావు గారు ఏదైతే కోరుకున్నారో, మన నాయకులంతా పెద్ద పెద్దలైతే ఏదైతే కోరుకున్నారో, ఇవాళ ప్రపంచం మొత్తం మనం ఏ రకంగా విస్తరించున్నారో మన తెలుగు జాతి మరొకసారి చాటి చెప్పాల్సిన అవసరం. విడిపోయినా కూడా తెలుగు జాతికి అంటే ఒక మార్క్ ఆ బ్రాండ్ అనేది కనపడాలి. ఆ బ్రాండ్ కనపడాలి. అభివృద్ధి అంటే ఆంధ్రప్రదేశ్ అది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది తీసుకురావాలి మనం. దానికి వీళ్ళందరూ కూడా సహకరించాల్సిన బాధ్యత నా దగ్గర నుంచి మీ దగ్గర నుంచి అందరికీ ప్రతి ఒక్కరికి ఉన్న బాధ్యత. రాజకీయాలు డిఫరెంట్. రాజకీయాలు కాదు, ప్రజల జీవితాలు ముఖ్యం. మన బిడ్డల భవిష్యత్తు ముఖ్యం. మన బిడ్డలు చెబుతారు బంగారు బాట వేయాలని. ఎట్లా వేస్తారు? మనం అందరం కలిసి పని చేస్తేనే మంచి చేస్తేనే కదా. ఇవాళ పెద్ద వాళ్ళంతా డబ్బులు ఉన్న వాళ్ళంతా లోగడ మిస్ అయ్యాం మేము వస్తున్నాం అంటే, ఇప్పుడు డిఎల్ఎఫ్ ఇట్లాంటి కంపెనీలు లాంటి వాళ్ళు వస్తున్నారంటే కారణం అదే కదా. అట్లాగే ఇప్పుడు మన పోర్ట్లు ఉన్నాయి, ఓ పక్కన ఇండస్ట్రీస్ అవి వస్తాయి, దాంతోపాటు ఇవి కూడా పూర్తి చేశారనుకోండి అసలు విపరీతంగా వచ్చేస్తాయి. నేనైతే అది కోరుకుంటున్నాను సార్. మరి రాజకీయాలు ఎట్లా ఉన్నా కూడా మనం డెవలప్మెంట్ అనేది ఇంపార్టెంటు, ప్రజల భవిష్యత్తు ఇంపార్టెంటు, ఉద్యోగ పిల్లలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఆనందంగా వాళ్ళు బ్రతికేటట్టు, వాళ్ళకి కావాల్సిన వనరులన్నీ తయారు చేసేటట్టు ప్రభుత్వం ఉండాలా, వాళ్ళకు ఉద్యోగాలు రావాలి. నేను కోరుకునేది మాత్రం అది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ జ్యేష్ఠ రమేష్ గారు. ప్రస్తుత రాజకీయ అంశాలు, అదేవిధంగా మీకు ప్రాణం కన్నా ఎక్కువైన ఎన్టీఆర్ గారి గురించి, దాంతోపాటు మీకు ఎంత అభిమాన పాత్రుడైనటువంటి శోభన్ బాబు గారి గురించి ఎన్నో విషయాలు మా ప్రేక్షకులకు తెలియజేశారు. మీరు ఫ్యూచర్లో కూడా మా ఆకాంక్ష, నా ఆకాంక్ష ఏంటంటే మీలాంటి నాయకులు రాజకీయాల్లో ఉండాలి, మళ్ళీ రావాలి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మేము ఇలాగ డబ్బులు మాకెందుకు అని కాకుండా మీలాంటి విజన్ ఉన్నోళ్ళు, లేకపోతే మంచి చేయాలనుకున్న కోరుకున్నోళ్ళు మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటున్నాము. నమస్కారం. ఒక చిన్న మాట అండి సార్. చెప్పండి సార్. నాకు మీరు అన్నమాట నేను ఏకీభవించలేను సార్. ఎలా? ఎందుకంటే రాజకీయాల్లో ఇవాళ నేను పనికిరాను. ఎందుకు పనికిరాను అంటే, సారీ మీరు ఇంకో రకంగా చెప్పండి సార్. మీ అభిమానానికి కృతజ్ఞుడిని. దానికి కాదన్నా. అయితే ఇవాళ విషయం ఏంటంటే సమాజంలో ముందు డబ్బు ముఖ్యమైంది. మా ఆలోచనలు పనికిరావు. ఇవాళ జనరేషన్ వాళ్ళంతా ఫాస్ట్, ఓవర్ నైట్ కోటేశ్వర్లు అవ్వాలి, ఓవర్ నైట్ డబ్బు సంపాదించాలి, ఈజీ మనీ కావాలి. ఇవన్నీ సాధ్యపడే కాదు. ఇప్పుడు నేను పోటీ చేయాలి, రాజకీయాల్లో డబ్బు కావాలి, సంచులు కావాలి, అది నా దగ్గర లేదు. అయినా వచ్చినా నేను నా మాటలు ప్రజలకు ఎక్కువ, ఈ మాటలు నాకు మోసం చేయాలి, మోసం మాట్లాడాలి. ఇది చెప్పామనుకోండి, ఏదని చెప్పామనుకోండి వాళ్ళు ఒప్పుకోరు, యాక్సెప్ట్ చేయరు. ఆ టైం వస్తుంది. నేను ఉండలేకపోయినా నాలాంటి వాళ్ళు వస్తారు. నేను ఇప్పుడు 100 అయింది. 100 అయిన తర్వాత 101 రావాల్సిందేగా. మళ్ళీ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ రోజులు వస్తాయి. నేను మంచిగా ఉండేవాళ్ళు, ఎథిక్స్ విలువతో కూడుకున్నటువంటి రాజకీయం కావాలని కోరుకునేవాడినే. అట్లాంటి నాయకులు రావాలని కోరుకుంటున్నా. సో మచ్ సార్. నిజంగా ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పారు చివరిగా. నమస్కారం. నమస్తే. థ్యాంక్ యూ.